Welcome to the free orientation session for the Forest Beat Officer and the Assistant Beat Officer. Today, for our interview or this session, our Honorable Udumula Dorasani Garu is going to join the session. She is already working as the Forest Beat Officer and now she has attended the Group 1 APPSC interview and she's waiting for the results. Today, we will ask her to join the session. Yes? Good evening, ma'am. Am I audible? Ma'am, your audio is, I think it is disabled. Can you please enable your audio? Am I audible, ma'am? Yes, thank you. So let's start this session, ma'am. We already know that we have this notification out for the forest beat officer as well as the assistant beat officer. So what is the age criteria that we have? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఫిల్ చేస్తున్నారు అనుకుంటా. ఆల్రెడీ నోటిఫికేషన్ అవుట్ అయిపోయింది. సో 5th వరకే ఉంది మనకి డేట్. సో ఫిల్ చేయండి. బికాజ్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. సెంటర్స్ అవి మనకి దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది త్వరగా ఫిల్ చేస్తే. సో ఒక పాయింట్ అది. ఏజ్ క్రైటీరియా అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఆల్రెడీ 18 to 30 years ఏజ్ మనకి. కానీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారండి. Okay. సపోజ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసి ఈ క్యాండిడేట్స్ కి ఒక 5 years అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అదే బేసిక్ క్రైటీరియా ఈ ఎగ్జామ్ కి. సో ఏజ్ అంతవరకే మేడం. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇప్పుడు మనకి వేకెన్సీస్ వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 256 ఉన్నాయి అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చి 435 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఈ నోటిఫికేషన్ని అంటే డూ యూ థింక్ దట్ ఎవ్రీబడి షుడ్ బి అప్లయింగ్ హూ ఎవర్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ Group 2 Group 1 కూడా అంటే ఇది ఎట్లాంటి ఆపర్చునిటీ అండ్ ఎలిజిబిలిటీ ఏంటి దీనికి? యా. సో బేసికల్ గా ఈవెన్ నేను అప్లై చేసేటప్పుడు నాకు ఏ ఐడియా తెలియదు. ఏదో ఒక జాబ్ ఉండాలని అప్లై చేశాను ఆ టైంలో. సో ఈవెన్ ఐ ఫీల్ లైక్ ఎవరైతే Group 1 Group 2 కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఎందుకంటే మనకి మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? Group 1 Group 2. సో దానికి ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక మంచి ఆపర్చునిటీ. సర్వీస్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకి టైం వేస్ట్ కూడా అవ్వదు. సో అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ప్రైవేట్ కానీ మీరు జాబ్ లో జాయిన్ అవుతుంటే మీకు ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. 10 to 6 అని ఇట్లా ఉంటది. బట్ ఈ జాబ్ లో అలా ఉండదు. మీ ఫిక్స్డ్ టైమింగ్స్ మీకు ఉంటాయి. సపోజ్ ఒక్కోసారి మనకు కాల్స్ వస్తుంటాయి. ఏదో సంథింగ్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని ఏదో ఒకటి రావచ్చు. సో ఆ టైంలో మనం పరిగెత్తాల్సి వస్తుంది. సో బట్ నేను పర్సనల్ గా చెప్తున్నాను, నేను వచ్చిందే టైం ఉంటుంది అని. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఉంటుంది, బాగా టైం ఉంటుంది. అది ఓకే, మనం మేనేజ్ చేసుకోవాలి. వర్క్ ని మేనేజ్ చేసుకునే కల్చర్ ని బట్టి మనకు ఉంటుంది. అదొకటి. మేడం మీరు యాక్చువల్లీ అడిగిన క్వశ్చన్ ఇదేనా? ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంటర్మీడియట్ అన్నారు. సో ఇంకా ఇంకేమైనా ఎలిజిబిలిటీ ఉందా? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కాకుండా ఏజ్ క్రైటీరియా ఇప్పుడు 18 to 30 years విత్ ఏజ్ రిలాక్సేషన్ ఒకటి, ఇంకా అలా కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు మేడం. ఏజ్ క్రైటీరియా ఒకటి, ఎడ్యుకేషనల్ క్రైటీరియా. అంటే ఇప్పుడు మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ప్రీవియస్ గా ఉండాలా ఏం లేకపోతే అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చా? ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు మేడం. అప్లై చేయొచ్చు. ఓకే. సో ఫ్రెషర్స్ కూడా దీని అప్లై చేయొచ్చు. పే స్కేల్ ఏ లెవెల్లో ఉంటుంది? ఏంటి మేడం? పే స్కేల్ పే స్కేల్ యాక్చువల్లీ వాళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి 25,000 to 80, అది బేసిక్ మేడం బేసికల్ గా. సో ఓకే. మనకి ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి ఫస్ట్ లో మాకు జాయిన్ అయినప్పుడు నేను ఒక 2021 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ని. మాకు ఓకే. ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసి అప్పుడే పే కమిషన్ కూడా వచ్చింది కాబట్టి అరౌండ్ 30,000 అలా వస్తుంది. ఇప్పుడు ఓకే. ఇంక్రిమెంట్స్ మొత్తం ఆ, చూసుకుంటే 35K వస్తుంది మేడం. అంటే అన్ని కట్టింగ్స్ అన్ని పోయిన తర్వాత. ఓకే. సో నోటిఫికేషన్ ఈజ్ ఆల్రెడీ అవుట్. అందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ద అప్లికేషన్ డేట్
అప్లికేషన్ డేట్ ఉంది అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేస్తున్నారు. అది 7th సెప్టెంబర్ ఎగ్జామ్ ఉంది. సో మీరు అప్లికేషన్ డేట్ ఎండ్ అయ్యే ముందర, దట్ ఈస్ 5th ఆగస్ట్ ముందరే ట్రై టు అప్లై ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. ఎస్. ఓకే. ఓకే మ్యామ్, ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇట్లా ఉంటాయా, ఇంటర్వ్యూ ఉంటుందా, ఇది ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఎగ్జామినేషన్? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పెద్ద అంటే యాక్చువల్ గా లాస్ట్ టైం 2018 లో చూసిన ప్రకారం అయితే ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. ఎందుకంటే 3 years ఇట్ టుక్ టైం, బికాస్ ఆ టైం కోవిడ్ టైం, అందుకని చాలా లేట్ అయిపోయింది. బట్ ఏపీఎస్సి ప్రొసీడింగ్స్ చాలా ఫాస్ట్ గా చేస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అవును. చాలా త్వరగా అవుతుంది. సో నో ప్రాబ్లం, అప్లై చేయండి. మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇలా 5 stages ఉంటాయండి. ఓకే. ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది మేడం. సో ఓకే, ఇప్పుడు మనకి ప్రిలిమ్స్కి వచ్చేసరికి మనకి ఆ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంది, మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. ఎస్ మ్యామ్. ఇంకో సెకండ్ పార్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంది. ఎస్. ఇప్పుడు ఈ మెంటల్ ఎబిలిటీ, జనరల్ మ్యాథమెటిక్స్ రెండు డిఫరెంట్ అంటే ఈ రెండుకి సపరేట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలా? జనరల్ సైన్స్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ప్యాటర్న్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో వెయిటేజ్ ఎలా ఉంటుంది ఇలాంటి సిలబస్కి ప్రిలిమ్స్లో స్పెసిఫిక్గా? మ్యామ్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు పార్ట్ ఏ, పార్ట్ బి అని. సో పార్ట్ ఏలో 75 మీరు చూస్తున్నట్లు, ఇక్కడ పార్ట్ ఏలో 75, పార్ట్ బిలో 75 మార్క్స్. బట్ ఇంటర్నల్ గా క్వశ్చన్స్ అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వేరీ అవుతాయి. బట్ ఓవరాల్ గా అయితే మనకి 150లో పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, దానికి ఒక వెయిటేజ్ 75 మార్క్స్, పార్ట్ బిలో ఒక వెయిటేజ్. సో మనకి ఇంటర్నల్ గా వేరీ అవుతుంది. సపోజ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి వేరీ అవుతుంది. అండ్ ఆ రెండు ఈక్వల్ వస్తాయని నేను చెప్పను, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అన్నమాట. మాకు వచ్చినప్పుడు 2018లో అంత ఈక్వల్ వెయిటేజ్ ఏం రాలేదు. సో ఇంటర్నల్ గా వేరీ అవుతుంది. మీరు వాళ్ళు జనరల్ స్టడీస్ కి క్లియర్ గా మెన్షన్ చేశారు సిలబస్ ఏంటి అనేది. అవును. సో ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే, లైక్ 45 days అరౌండ్ ఉంది. అవును. సో 45 days అరౌండ్ ఉన్నప్పుడు మీరు మీ స్ట్రెంగ్స్ ఫైండ్ అవుట్ చేయండి, మీ వీక్నెసెస్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఎందులో మీరు స్ట్రాంగ్ ఉన్నారు అనుకుంటే దాంట్లో కొంచెం బాగా రివిజన్ పెట్టండి. ఆల్రెడీ ఇప్పుడు అందరూ స్టార్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను ప్రిపరేషన్. బట్ ఇంకా ఎవరైతే స్టార్ట్ చేయలేదో ప్లీజ్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే టైం లేదు. కానీ ఇంకొకటి మ్యామ్, ఐ చెప్పండి. ఫీల్ మీరు ఎంత సపోజ్ ఒక 2 days మీరు చదివితే ఒక థర్డ్ డే రివిజన్ పెట్టుకోండి. బికాజ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చారు అక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏవైతే తెచ్చుకుంటే అవి సరిపోతుందని. బట్ నో, సరిపోతుంది. అంతవరకే స్టిక్ అవ్వద్దు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే సరిపోదు, అంటే కొంచెం బాగా పర్ఫామ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డూ ఇట్ వెరీ వెల్. కొంచెం బాగా రివిజన్ చేసుకోండి, మార్క్స్ ప్రిపేర్ అవ్వండి. నేను ఎలా తర్వాత చెప్తాను సిలబస్ ప్రకారంగా ఏమేమి బుక్స్ చదవాలి అదంతా చెప్తాను. బట్ మేక్ ష్యూర్ కొంచెం అంటే బేసికల్ గా ఇది కాంపిటీషన్ ఎక్కువ అవుతుందండి. సో ఓకే. మనం లైట్ తీసుకోవడానికి లేదు, ఇది కూడా సో వ్యాస్ట్. నోటిఫికేషన్స్, మనకి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏ వచ్చినా అందరూ ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటారో అందరూ అటెంప్ట్ చేయడం వల్ల కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎగ్జామ్స్ కి. అంతేనా? ఎస్ మ్యామ్, అదే చెప్తున్నాను. ఓకే. సో సో చెప్పండి. చెప్పండి. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేక్ షూర్ యూ ప్రిపేర్ వెల్. అంటే ఇఫ్ యూ రియలీ హ్యావ్ టు బి ఇన్ ద లిస్ట్, టైం వేస్ట్ చేయకండి, ప్రిపేర్ అవ్వండి. అంటే ఫస్ట్ ఒక సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి పర్టికులర్ గా, ఇంకా అది బైబిల్ అనుకుంటారు, భగవద్గీత అనుకుంటారు, మీ ఇష్టం, అంటించేసుకోండి. ఈక్వల్ వెయిటేజ్, నేను మార్క్స్ క్వశ్చన్స్ అనట్లేదు, బట్ సిలబస్ లో ఉన్న ప్రతి ప్రతి సిలబస్ ప్రతి వర్డ్ కవర్ చేయండి, ఎందుకంటే టూ ఇంపార్టెంట్ అదంతా. సో ఏది వదిలిపెట్టకండి సిలబస్ లో. సపోజ్ ప్రిలిమ్స్ కి వాళ్ళు ఒక సిలబస్ అంటూ ఇచ్చారు. అవును. జనరల్ స్టడీస్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది పాలిటీ అవ్వండి. సో ఏదున్నా సరే పర్టికులర్ గా అక్కడ ఏం మెన్షన్ చేశారో అది క్లియర్ గా చదవండి, దానికి ఏం కావాలి అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మీకంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా, మేడం వాళ్ళు ఎంత చెప్పినా, ఇంకొక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇట్స్ యూ హ్యావ్ టు వర్క్ రైట్. సో
మీ సెల్ఫ్ అనలైజేషన్ ఉండాలి ఈ ఎగ్జామ్ లో. ఈ ఎగ్జామ్ అనే కాదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మీ సెల్ఫ్ అనలైజేషన్ ఉండాలి. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసుకుంటే మీకు ఒక అనలైజేషన్ వస్తుంది. ఓకే, ఇలా వస్తున్నాయి క్వశ్చన్స్, ఈ ప్యాటర్న్ కి తగ్గట్టు వస్తున్నాయి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ అక్కడ మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఫర్దర్ గా అడ్వాన్స్ చేసుకోవచ్చు. ఓకే. సో ఓకే, మనం ప్రిలిమ్స్ కి మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ని బట్టి మనం చేసినప్పుడు టైర్ 2 అంటే మన మెయిన్స్ ఎగ్జామినేషన్ కి వచ్చినప్పుడు క్వాలిఫైయింగ్ టెస్ట్ లో ఎస్ఏ అనేది ఒకటి యాడ్ అయింది. ఎస్ మ్యామ్. అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇందులో కూడా ఆబ్జెక్టివ్ టైప్ మెయిన్స్ అయినప్పటికీ డిస్క్రిప్టివ్ ఓన్లీ ఎస్ఏ ఉంది. ఇవన్నీ మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి మెయిన్స్ లో కూడా. సో ఇది మోస్ట్ ఆఫ్ ద మెయిన్స్ సిలబస్, ప్రిలిమ్స్ సిలబస్ సేమ్ ఉండడం వల్ల ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి ఒకేసారి ఇంటిగ్రేటెడ్ గా చదవాలా, లేకపోతే ప్రీ క్వాలిఫై అయ్యాక మెయిన్స్ చదవాలి, అలా ఏమైనా పెట్టుకోవాలా? సో టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఒకటి సజెస్ట్ చేస్తాను మేడం. చెప్పండి. ఏంటంటే ఇప్పుడు కామన్, ఆల్మోస్ట్ అంతా కామన్ ఉంది, మీరు ఏది లీవ్ చేయడానికి వీల్లేదు అక్కడ. సో ఏదైతే కామన్ ఉందో ఎక్సెప్ట్ ఒక మ్యాథ్స్ లో ఈసారి కొంచెం ప్రిలిమ్స్ లో 3 సబ్ పార్ట్స్ ఇచ్చారు. సో ఉమ్. మీరు అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఈ టైంకి. లేదు, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఆ నెక్స్ట్ 3 పార్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి, టైం లేకపోతే ఓన్లీ ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే మాక్సిమం మీరు ఏదైతే ప్రిలిమ్స్ లో కవర్ చేస్తారో అదే మెయిన్స్ లో ఉంటుంది, ఎక్సెప్ట్ ఒక 3 పార్ట్స్ తప్ప మ్యాథ్స్ లో. సో అది మీరు నెక్స్ట్ ప్రిలిమ్స్ అయిపోయాక కూడా కవర్ చేసుకోవచ్చు. బట్ లేదు, మ్యాథ్స్ ఐఎమ్ స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు కవర్ చేసేసుకోండి, బెనిఫిట్ అవుతుంది మెయిన్స్ కి బాగా. కానీ సో వెయిటేజ్ మ్యాథ్స్ కి ఎక్కువ ఇస్తే క్వాలిఫైయింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారా? లేకపోతే జనరల్ సైన్స్ లో మనం సిలబస్ చూస్తే జనరల్ సైన్స్ సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి సైన్స్ అంటే మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటి సిలబస్ లో? మ్యామ్ ఇక్కడ వాళ్ళు మనకు క్లియర్ గా ఇచ్చారు మ్యామ్. పార్ట్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి లో. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ నుంచి 75, మ్యాథ్స్ అండ్ సైన్స్ నుంచి 75 వస్తాయి. సో అవును. ప్రతి పార్ట్ ఇంపార్టెంట్, ప్రతిదీ సిలబస్ ప్రకారంగా మొత్తం కవర్ చేయాల్సిందే మ్యామ్. వాళ్ళు ఇప్పుడు నేను స్ట్రాంగ్ ఉన్నాను కదా, నేను మ్యాథ్స్ ఒకటే ప్రిపేర్ అవుతాను అంటే కొంచెం కష్టం అవుతుంది కాంపిటీషన్ లో. సో అన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి అనేది చెప్తాను నేను. ఓకే. సో అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అన్ని ప్రిలిమ్స్ కి చదివినప్పుడే ఇంకా చాలా అంటే లిస్ట్ లో ఉండేలా ప్రిపేర్ అయితే అవి మీకు మెయిన్స్ కి కూడా హెల్ప్ అవుతుంది. బికాస్ మనకి టైం చాలా తక్కువ ఉంది నోటిఫికేషన్ టు ఎగ్జామ్ వరకు కాబట్టి మనం ప్రీకి మెయిన్కి కలిపి ఒకేసారి చదువుకొని దాన్ని ఎక్కువ వరకు అంటే ఎవ్రీ థర్డ్ డే రివిజన్ చేసుకుంటే రిటెన్షన్ అనేది పెరుగుతుంది. ఎస్. అదేనా? ఎస్ మ్యామ్. అంతేనా ఎస్ దొర్సాని మ్యామ్. గారు? ఎస్ మ్యామ్. ఓకే. అండ్ ఈ ఎగ్జామ్ బేసికల్ గా ఏదో చెక్ చేయరండి, జస్ట్ ఉమ్. మనం బేసికల్ గా ఇది ఆబ్జెక్టివ్ టైప్, చాలా మిస్టేక్స్ చేస్తాం. అవును. లైక్ నెగటివ్ మార్కింగ్ ఉంది ఇందులో చాలా, ఉమ్. యూనో, చాలా దాన్ని ఏమంటారు, పర్టికులర్ గా ఉండాలి మనం ఆప్ట్ చేసుకునే దాంట్లో ఓకే. ఆప్షన్ లో. సో నెగటివ్ మార్కింగ్ వన్ థర్డ్ ఉంది కదా మేడం? ఎస్ మ్యామ్. సో వన్ థర్డ్ అంటే ఎవ్రీ 3 క్వశ్చన్స్ కి ఇప్పుడు మనం వన్. ఒకటి నెగటివ్ పెడితే వన్ థర్డ్ ఆఫ్ ద మార్క్స్ విల్ గెట్ కట్. ఎస్ మ్యామ్. అంతేనా? అంటే 3 negatives ఈజ్ ఈక్వల్ టు మనం ఒక పాజిటివ్ పెట్టినా కూడా ఓకే. 3 negatives పెడితే అది నెగేట్ అయిపోతుంది. ఎస్ మ్యామ్. సో అలాంటప్పుడు మరి ఇంకా అంటే కేర్ఫుల్గా అంటే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ టు క్వశ్చన్ అంటే స్పెసిఫిక్గా తెలిస్తేనే పెట్టమంటారా, లేకపోతే కొంచెం అంబిగ్విటీ ఉన్న క్వశ్చన్స్ని ఎట్లా డీల్ చేయాలి అలాంటి టైంలో నెగటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు? ఓకే. సో ఇప్పుడు మనకి 40% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓసీ జనరల్ అని, నెక్స్ట్ 35-30 అని ఇచ్చారు కదా మ్యామ్. ఉమ్. సో మీరు చూసుకోండి, లైక్ ఒక పేపర్ ఫస్ట్ మీరు ఒక గ్లాన్స్ ఇస్తే మీకు అర్థమైపోతుంది కైండ్ ఆఫ్ ప్యాటర్న్, కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది. మ్యామ్ నేనైతే ఏం చెప్తానంటే ఫస్ట్ గోల్లో మనకి పర్టికులర్ గా అన్ని తెలిసినవి ఒక్కసారి పర్ఫెక్ట్ అనుకున్నవి, లైక్ షార్ట్ గా తెలిసినవి మొత్తం పెట్టేయండి. సో ఓకే. సెకండ్ గోల్లో ఏముంటుందంటే మ్, రెండు తెలుసు రెండు తెలియవు అట్లా ఉంటాయి మేడం ఓకే. అందులో. సో సపోజ్ మీరు ఇప్పుడే ఫస్ట్ లోనే మీరు ఒక 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి ఫస్ట్ గోల్లోనే, కొంచెం ఉమ్. నెగటివ్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి, అది మీ స్ట్రెంగ్త్ ని బట్టి ఉంటుంది. మీరు ఎక్కువ అవును. ఫస్ట్ గోల్లోనే ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి కరెక్ట్ గా, సో మీరు నెగటివ్స్ తగ్గించడానికి ట్రై చేయండి. ఇంకొక పర్టికులర్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు మేడం, వాళ్ళు ఏంటంటే కొంచెం
హాఫ్ ఆఫ్ ఉంటారు. ఆల్మోస్ట్ కొంచెం తెలుసు, కొంచెం తెలియదు అన్నట్టు. అలాంటి వాళ్ళు కొంచెం రిస్క్ చేసినా పర్లేదు. ఎందుకంటే ఫస్ట్ గోల్లో ఓకే. కొంచెం కరెక్ట్ ఆన్సర్స్ కొంచెం తక్కువ వస్తున్నాయి అనుకోండి. ఇంకొక సెకండ్ గోల్లో ఒక 2 తెలిసి 2 తెలియవు అనుకోండి. అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఓకే. కేటగిరీ క్యాండిడేట్స్ మాత్రం కొంచెం చూసి చేసుకోండి అని చెప్తాను. బికాస్ నెగటివ్ ఇస్ టూ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మేడం చెప్పింది ఏంటంటే పేపర్ అంతా ఒకసారి చదవండి, చదివి అన్ని మార్క్ చేసుకోండి. మీకు కాన్ఫిడెంట్గా తెలిసిన ఆన్సర్స్ 100% తెలిసిన ఆన్సర్స్ మినిమం క్వాలిఫైయింగ్కి మీకు సరిపోను ఉన్నాయి అనుకుంటే దెన్ ఇట్ ఈస్ ఫైన్. లేదు లేవు అని అన్నప్పుడు సెకండ్ రౌండ్ మళ్ళీ ఒకసారి చదివి మీరు ఎక్కడైతే 2 ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారో టేక్ దట్ రిస్క్ అని చెప్తున్నారు. సో యూ కెన్ టేక్ ద రిస్క్ వెన్ యూ డు నాట్ హ్యావ్ సఫిషియంట్, అంటే 100%గా మీరు కాన్ఫిడెంట్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సరిగా పెట్టలేని టైంలో అప్పుడు మీరు సెకండ్ రౌండ్లో కొంచెం రిస్క్ తీసుకోవచ్చు, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నెగటివ్ మార్కింగ్. సో దట్ ఈస్ అబౌట్ ద నెగటివ్ మార్కింగ్. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడితే ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఒకటి ఉంది మనకి ఈ నోటిఫికేషన్లో. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏముంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో దాని ప్రాసెస్ ఏంటి, దాని ప్రిపరేషన్ ఎట్లా అవ్వాలి? ఓకే. సో యాక్చువల్లీ కొత్తగా పెట్టారు. ప్రతి దానికి ఇప్పుడు మ్యాండేటరీ చేసేస్తున్నారు సిపిటి. మొన్న గ్రూప్ 2 కూడా పెట్టారు. అంతకు ముందు వేరే ఎగ్జామ్స్ కూడా పెట్టారు. బట్ మా అప్పుడు లేదు మేడం యాక్చువల్లీ సో సిపిటి అనేది. ఓకే. బట్ అంత భయపడాల్సిన అవసరం లేదండి దీనికి అసలు. మీరు ఇప్పుడు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మెయిన్స్ కొంచెం చూసుకోండి. ఇప్పుడైతే అస్సలు దీనికి అలొకేట్ చేయదు టైము. ఓకే. చాలా ఈజీ అండి. బేసికల్ గా మీకు వర్డ్, మైక్రో ప్రాసెసర్, వర్డ్ ఇస్తారు, ఎక్సెల్ ఇస్తారు. మెయిన్ గా ఈ రెండింటి మీదే ఉంటుంది. సో ఓకే. ఇవి సో ఏంటంటే నేను యాక్చువల్లీ యూట్యూబ్ మొన్న గ్రూప్ 2 కి అయితే యూట్యూబ్ వీడియోస్ చూసాను మేడం. అండ్ నాకు కొంచెం ఓకే. ఆల్రెడీ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కాబట్టి నాకు కొంచెం ఐడియా ఓకే. ఉంది. సో అదే ఇంజనీరింగ్ కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వర్డ్ అయినా ఇవి లేకపోతే మనకి మైక్రో ప్రాసెసర్ ఎక్సెల్ షీట్స్ అయినా కొంచెం అలవాటు ఉంటుంది. కానీ అసలు ఆ టచ్ లేని, అంటే కంప్యూటర్స్ ఎప్పటివరకు వాడని వాళ్ళు కానీ ల్యాప్టాప్స్ అంటే ఎక్సెల్ షీట్స్లో వీటిలో ఎప్పుడు వర్క్ చేయని వాళ్ళు కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటి టెస్ట్ని? ఓకే. సో బేసికల్ గా ఇప్పుడు మనకి మొన్న గ్రూప్ 2 రిలేటెడ్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయండి. మేము మనకు ఆన్లైన్ లో కూడా ఓకే. ఎలా ఒక్కొక్కటి నేను కొంచెం మంచి వీడియోస్ చూస్తాను. బేసికల్ గా గుర్తు రావట్లేదు పేరు. నేను ఆ లింక్స్ నేను షేర్ చేస్తాను. ఓకే. సో ఈవెన్ నేను యాక్చువల్లీ సివిక్ సెంటర్ వాళ్ళు సార్ యాక్చువల్లీ వెంకట్ సార్ అనుకుంటున్నాను. వెంకట్ సార్ తీసుకున్నారా? సో సార్ కూడా యాక్చువల్లీ పోస్ట్ చేశారు ఒక వీడియో ఎట్లా అవును. ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. అది కూడా చూసాను నేను. సో నేను షేర్ చేస్తాను ఆ లింక్స్ కొంచెం. సో బేసిక్స్ నుంచే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు జస్ట్ టైపింగ్ స్కిల్స్ కొంచెం పెట్టుకోండి. అది ఇప్పుడు అవసరం లేదు. మెయిన్స్ తర్వాతే కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోండి, అది అయిపోతుంది. సో అది నేను ఆ లింక్స్ కొంచెం షేర్ చేస్తాను, అవి చూడండి సరిపోతుంది. ఓకే. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ కాకుండా అది అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయినా కూడా టైమ్ యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్ అంటున్నారు. సో అంతేనా? ఎస్ మ్యామ్. ఓకే. నౌ సిలబస్ ఇన్ డెప్త్ వెళ్తే మనకి పార్ట్ 1 టైర్ 1లో పార్ట్ 1 చూస్తే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా స్పెసిఫిక్గా ఏబిసి అంటే కాన్సెప్ట్స్ కానీ కాజెస్ కానీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ వీటి మీద స్పెసిఫిక్గా ఉంది సిలబస్. ఎస్ అండ్ మ్యామ్. ఇట్లానే చూస్తే జనరల్ సైన్స్ ఇప్పుడు మనకి ఆ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ జనరల్ సైన్స్. ఎస్ మ్యామ్. వేరే సబ్జెక్ట్స్ అన్నీ ఇప్పుడు మనం చూసుకుంటే జాగ్రఫీ కానీ పాలిటీ కానీ ఇవన్నీ బల్కీ సబ్జెక్ట్స్, అంటే టైం ఎక్కువ పడుతుంది అవి చదవడానికైనా రివైజ్ చేయడానికైనా. సో ఒకవేళ ఫస్ట్ టైం ప్రిపరేషన్ ఇప్పుడు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం చదివితే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సిలబస్ని? ఓకే. సో బేసికల్ గా మేడం చెప్పినట్లు ఇప్పుడు యాక్చువల్లీ ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2లో చూసుకున్నా, మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూసుకున్నా ఈ ఎన్విరాన్మెంట్ సెక్షన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ లో చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇది పర్టికులర్ గా ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్ కాబట్టి దీని నుంచి గట్టిగానే క్వశ్చన్స్ పడతాయి. సో మీరు అనుకోవచ్చు మనం కొన్ని సి నేను ఒకప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నాకు ఎథ్నో బాటనీ అసలు తెలీదు. నేను అసలు ప్రిపేర్ కూడా అవ్వలేదండి. సో ఎథ్నో బాటనీ నేను లైట్ తీసుకుందాం అనుకున్నాను, వదిలేశాను. సో ఓకే. అది నా చాయిస్, నేను పర్సనల్ గా తీసుకుంది టైం ఫ్యాక్టర్స్ ని బట్టి. కానీ నేను అలా చెప్పదలుచుకోలేదు మీకు. మీరు ప్రతిదీ ఇంపార్టెంట్ ఏరియా, ఇది మీకు కరెక్ట్ గా టైం ఉంది.
45 days అంటే టూ లెస్ కాదు, మరీ ఎక్కువ కాదు, బాగుంది, కరెక్ట్ టైమ్. సో ఇప్పుడు సపోజ్ ఒక జనరల్ స్టడీస్ తీసుకోండి, పాలిటీ సపోజ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే కొంచెం సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ పెట్టడం. అంటే మరీ ఫ్రెషర్ అయితే చెప్తున్నాను, బట్ ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంత కూడా అవసరం లేదు. ఓకే. క్వశ్చన్స్ మరీ డీప్ గా ఉండవు మేడం, గ్రూప్ 1 గ్రూప్ 2 అంతా కూడా డీప్ ఉండవు. సపోజ్ 1945లో ఏం జరిగింది, ఒక ఆప్షన్స్ ఇస్తారు, ఇదనే చెప్తాం అనమాట. 1937లో ఏం జరిగింది, సో అక్కడ నేషనల్ మూవ్మెంట్ అని పర్టికులర్ గా మనకు మెన్షన్ చేశారు హిస్టరీలో. అవును, అవును. సో మెయిన్ మెయిన్ ఏరియాస్ అన్నమాట. 1905లో ఎవరి కాంగ్రెస్ సెషన్ ఎక్కడ జరిగింది, సో అంటే మెయిన్ మెయిన్. డైరెక్ట్ ఫ్యాక్ట్స్ ఎక్కువ అడుగుతారు ఎస్, పేపర్లో. సో ఎగ్జాక్ట్లీ. ఎనలిటికల్ గా అంత వెళ్లకుండా మనం కంటెంట్ చదువుకుంటూ వెళ్ళిపోతే, అంటే దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. సో ఆ, హైలైట్స్ కొంచెం డీప్ గా వెళ్లకుండా జస్ట్ టైప్ లో కొంచెం ఏమన్నా చూసుకోండి ప్రతి ఏరియాకి, బట్ ఏది వదలొద్దు. లైక్ ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిది కవర్ చేయండి, బట్ ఐ రియలీ వాంట్ టు పర్టికులర్లీ ఫోకస్ ఆన్ మీరు చెప్పినట్లు ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్దాం అనుకుంటున్నాను మ్యామ్, విత్ పర్మిషన్. చెప్పండి, 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 పర్లేదు. సో యాక్చువల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనం వి టెన్ టు టేక్ ఇట్ యాజ్ లైక్ ఇది అవ్వదులే, ఇది తక్కువే ఉంది, బట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనుకోవచ్చు, బట్ స్టిల్ యూ రియలీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండి. అది చిన్న బేసికల్ గా మనకి డిజాస్టర్స్ అంటే న్యాచురల్ ఉంటది, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. మ్యాన్ మేడ్ మీరు పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదేమో, బట్ న్యాచురల్ డిజాస్టర్స్ మీకు ఒక ఐడియా ఉండాలి. సపోజ్ ఎర్త్క్వేక్స్ అంటే ఏంది, సైక్లోన్స్ అంటే ఏంది, ట్రాపికల్ ఏంటి, టెంపరేట్ ఏంది, ఎర్త్క్వేక్స్ లో టైప్స్ ఏంటి, అంటే వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి. సో మీకు ఒక ఐడియా, జనరల్ ఐడియా పెట్టుకోండి. కానీ సపోజ్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఏపీ అని అడుగుతారండి, అవును. ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇట్లా కొంచెం డీప్ గా వెళ్ళండి, తప్పు లేదు. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది ఇప్పుడు తెలియదు, ఎందుకంటే ఇది పర్టికులర్లీ ఫోకసింగ్ ఆన్ ఫారెస్ట్ రిలేటెడ్ కాబట్టి కొంచెం డీప్ గా వెళ్ళండి అని చెప్తున్నాను నేను. సో నాకు పర్టికులర్ గా కొంచెం మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి, గూగుల్ ఓపెన్ చేసుకోండి, బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెంట్ గా కొంచెం నోట్ చేసుకోండి, బేసికల్ గా ఇది హెల్ప్ అవుతుంది. అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ ఉంటుంది, యాక్ట్ ఉంటుంది. సో ఎవరెవరు అథారిటీస్ ఉన్నారు అవి చూసుకోండి, వాళ్ళకి హెడ్స్ ఎవరెవరు ఉన్నారు. రీసెంట్ గా ఏపీలో మనకి ఏమేమి డిజాస్టర్స్ వచ్చినాయి, అండ్ మనకి పర్టికులర్ గా ఏపీ ఫోకస్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో అదొకటిను. ఆమ్, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అవి చూసుకోండి. మన ప్రొఫైల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సారీ, మన వల్నరబిలిటీ ప్రొఫైల్ అండి, ఏపీ రిలేటెడ్ ఫ్లడ్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది, సైక్లోన్స్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇట్లా క్లియర్ గా తెలుసుకోండి. ఇది ఒక కొంచెం చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రోజు కొంచెం సేపు అయినా ప్రిపేర్, అది రిపీట్ చేసుకుంటూ ఉండాలి, కొంచెం ఎంత ఫ్యాక్ట్స్ ఉంటుంది, బికాజ్ బట్ ఇంపార్టెంట్, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్ సెక్షన్కి వస్తే ఇట్స్ లైక్ మంచి ఏరియా అండి. ఆల్రెడీ నాకు తెలిసి ఎవరైతే బేసిక్స్ ఇంకా తెలియదో వాళ్ళు మాత్రం, నేను బేసికల్ గా సివిల్స్ కి అండ్ గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి నేను కొంచెం పిఎంఎఫ్ ఐఏఎస్ అని లేకపోతే వేరే బుక్స్ ప్రిపేర్ అయ్యాను, బట్ నేను అంత డీప్ గా వెళ్ళమని చెప్పట్లేదు. జస్ట్ సిలబస్ తీసుకోండి, వాళ్ళు క్లియర్ గా సిలబస్ మెన్షన్ చేశారు అక్కడ. ఆ సిలబస్ ప్రకారంగా మీకు మేడం, నాకు ఇప్పుడు మన పర్టికులర్ గా ఈ గ్రూప్ 2 లెవెల్ కూడా నాకు తెలియదు, డిజాస్టర్ మేనేజ్ సారీ ఎన్విరాన్మెంట్ కి ఏ బుక్ అనేది. సో మీరు మీరు చెప్పండి దానికి. ఎన్వైర్మెంట్, యూజువల్గా ఎన్వైర్మెంట్ ఎన్సీఆర్టీలో ఉండే కాన్సెప్ట్స్ చాలా చాలా వరకు ఇన్ డెప్త్ ఉంటుంది. సో మనకి ఏంటంటే చిన్న చిన్న డెఫినేషన్స్ ఇవి ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు కీ స్టోన్ స్పీషీస్ అంటే ఏంటి, ఆర్ అంబ్రిలా స్పీషీస్ అంటే ఏంటి, ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, యాక్ట్ ఇప్పుడు మనకి పోస్ట్ ఏంటి అనే దాన్ని బట్టి కూడా మీరు ప్రిపరేషన్ ఉండాలి. నా ఉద్దేశంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అన్నప్పుడు ఫారెస్ట్ గవర్నెన్స్, అసలు ఫారెస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎట్లా ఉంది, దానికి మనకి కొలోనియల్ టైమ్స్ అంటే 1927 యాక్ట్ నుండి 2023 అమెండ్మెంట్ యాక్ట్ వరకు అసలు ఏమేమి చేంజెస్ వచ్చినాయి, సో యాక్ట్ ప్రావిజన్స్ ఏంటి, ఏ ఇయర్లో ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి, దానికి సంబంధించిన విషయాలు. సో మనకి ఎన్వైర్న్మెంట్లో కూడా యూ కెన్ సీ క్లియర్గా మనకి డిఫరెన్సియేషన్ ఉంటుంది.
స్టాటిక్ కాన్సెప్ట్స్ అంటే ఫస్ట్ ఇకో సిస్టమ్ అంటే ఏంటి, డెఫినేషన్స్ ఇట్లాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే ఇయర్స్, యాక్ట్స్లో ఉన్న రూల్స్ అడుగుతారు. అంతేనా? ఇప్పుడు మీరు Yes. ఎగ్జామ్ రాశారు కాబట్టి మోస్ట్లీ ఎన్వైరన్మెంట్లో అడిగే క్వశ్చన్స్, బికాస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కాబట్టి అగ్రికల్చరల్, ఫారెస్ట్ వీటి మీదే ఎక్కువ ఫోకస్ చేసి ఉంటుంది. Yeah. అండ్ మోర్ ఓవర్ బేసికల్ గా మ్యామ్ చెప్పినట్లు ఎన్సీఆర్టీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎన్విరాన్మెంట్ కి ప్రిపేర్ అవ్వండి, కానీ కొంచెం కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. షైన్ ఇండియా అని ఒక మ్యాగజైన్ ఉందండి. ఓకే. సో ఎన్విరాన్మెంట్ సెక్షన్ కానీ ఏపీ రిలేటెడ్ సెక్షన్ కానీ నేనైతే అదే ఫాలో అయ్యాను, నాకు హెల్ప్ అవుతుంది. ఏపీ రిలేటెడ్ సెక్షన్ పర్టికులర్ గా. సో అంటే వాళ్ళు ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో నేను పర్టికులర్ గా షైన్ ఇండియా ఫాలో అయ్యాను, ఏపీ రిలేటెడ్ ఓకే. కొంచెం హెల్ప్ అయింది. అండ్ సో ఎన్విరాన్మెంట్ కూడా హెడ్ లైన్స్ చెప్పండి. చూసుకోండి. మరి మీరు కంటెంట్ అంతా చదవాల్సిన అవసరం లేదు, అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే సివిక్ సెంటర్ అయినా విజన్ అయినా ఏదైనా సరే మీరు అసలు ఏంటి న్యూస్ ఏంటి ఎన్విరాన్మెంట్ లో లాస్ట్ ఒక 3 to 4 months ఆర్ 6 months టైం ఉంటే అన్ని చూసుకోండి, కొంచెం యూజ్ అవుతాయి, ఏది వదలడానికి లేదండి. సో ఓకే. సో స్టాటిక్ పోర్షన్ కాకుండా డైనమిక్ పోర్షన్ మేడం అన్నట్టు, మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవ్వలేనప్పుడు మార్కెట్లో నుండి ఏదైనా తీసుకోవచ్చు. అది సివిక్ సెంటర్ మెటీరియల్ వీక్లీ అయినా మంత్లీ అయినా ఏదైనా ఒకటి తీసుకోండి. ఎన్వైర్న్మెంట్ సెక్షన్ మటుకు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ వైజ్ ఉంటాయి ఎక్కడైనా. సో ఆ సెక్షన్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఏపీ రిలేటెడ్వి ఏవైతే మేడం చెప్పారు, ఇప్పుడు వల్నరబిలిటీ ప్రొఫైల్ ఏదైతే ఉందో, ఆర్ ఎర్త్క్వేక్ జోన్ మ్యాపింగ్ అని ఒకటి ఉంటుంది, జోనేషన్ మ్యాపింగ్ అని ఉంటుంది. సో ఏ ఏ జోన్స్లో సెసమిక్ యాక్టివిటీ ఉంది, అసలు ఏపీకి ఉందా లేదా. ఓకే. సో ఇలాంటివన్నీ మినిస్ట్రీ వెబ్సైట్లో మ్యాప్ క్లియర్గా ఉంటుంది. ఓకే. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్నరబిలిటీ ప్రొఫైల్ ఫర్ డిఫరెంట్ డిజాస్టర్స్ కొడితే మీకు మ్యాప్స్ ఆటోమేటిక్గా మినిస్ట్రీ వెబ్సైట్లోనే దొరుకుతాయి. ఆ మినిస్ట్రీ వెబ్సైట్లో ఉన్న నెంబర్సే విల్ బి అథెంటిక్ నెంబర్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెంబర్ చూసి ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పి మనకు ఒక అంబిగ్విటీ క్రియేట్ చేసుకోవడం కన్నా, మినిస్ట్రీ వెబ్సైట్లో ఏది ఉంటే అదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఏదైతే సోర్సెస్ రిఫర్ చేస్తున్నారో, go for the gist, but make sure you have authentic information, first hand information from the government. That will be helpful to mark right answers in the exam according to me. సో మనం ఇది మన పార్ట్ ఏ సిలబస్ అలా ఉన్నప్పుడు పార్ట్ బిలో చూస్తే ఒక అగైన్. అడిషనల్ పాయింట్. సో చెప్పండి. సో ఇక్కడ మీరు పిఐబి ఒకటి ఉంటుందండి. పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. యా, ఇది యాక్చువల్లీ మనం బేసికల్ గా ఏయో మ్యాగజైన్స్ చదువుతుంటాం, బట్ గవర్నమెంట్ వెబ్సైట్స్ మనం బేసికల్ గా వి ట్రై టు ఇగ్నోర్ ఇట్, కానీ అవి చాలా ఇంపార్టెంట్. పిఐబిలో మీరు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి వెళ్ళండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు మొత్తం చదవక్కర్లేదు, బట్ హెడ్ లైన్స్ అన్నా చూసుకోండి, అది బాగా ఫెచ్ అవుతాయి మార్క్స్. సో పిఐబి సో ఒకటి చూసుకోండి. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవలేని వాళ్ళు అట్లీస్ట్ బిఫోర్ యూ ఎండ్ యువర్ ప్రిపరేషన్ ఒకసారి మినిస్ట్రీ వెబ్సైట్ కానీ లేకపోతే పిఐబి వెబ్సైట్ కానీ చూస్తే మీకు ఆ రోజు ఏంటి న్యూస్లో, ఆ రోజు ఏం జరిగింది మినిస్ట్రీ దగ్గర నుండి, కొత్త అప్డేట్ ఏంటి అని మీకు ఈజీగా తెలుస్తుంది. సో సివిక్ సెంటర్ మెటీరియల్లో కూడా మోస్ట్లీ మేము ప్రైమరీ సోర్సెస్ పిఐబి అండ్ హిందూ ఇవే వాడతాం కాబట్టి యూ కెన్ ఎనీవే కలెక్ట్ ది జస్ట్ ఎవరైనా యూ కెన్ జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ the authentic information and the first hand information that is there from the government. ఓకే. ఎగ్జాక్ట్లీ. దట్ విల్ ఇంప్రూవ్. అంటే మీరు ఆన్సర్ కరెక్ట్గా పెడుతున్నారా, నెంబర్ అప్డేట్ అయ్యిందా లేదా. ఇప్పుడు మెటీరియల్ ఏదైనా మనం బయట కొనింది లాస్ట్ మంత్ ప్రింట్ అయి ఉండొచ్చు, మనకి ఎగ్జామ్ జరిగేటప్పటికి ఇంకొక 2-3 monthsలో నెంబర్స్ మారిపోయి ఉండొచ్చు, ఆర్ ఎగ్జామినర్ అది చూసినప్పుడు నెంబర్ మారిపోయి ఉండొచ్చు. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం అని చెప్పి మీరు మినిస్ట్రీ వెబ్సైట్లో చూస్తే ఏంటంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మీకు ఎగ్జామ్కి క్లియర్గా పనికొస్తుంది. ఓకేనా. సో దిస్ ఈస్ వన్. అండ్ పార్ట్ బి సిలబస్కి వచ్చినప్పుడు అగైన్ జనరల్ సైన్స్, మ్యాథ్స్, ఇందులో మళ్ళీ ఎడిషన్లో ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ ఒకటి, ఆల్జీబ్రా ఒకటి, ఇవన్నీ ఎట్లా మరి ఈ మ్యాథ్స్ ఎట్లా ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి. సో వీళ్ళు పర్టికులర్ గా మెన్షన్ చేశారు మేడం 10th స్టాండర్డ్ లెవెల్ అని. సో చాలా అవును. ఈజీగా వస్తాయి క్వశ్చన్స్, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఓకే. ఆల్రెడీ కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, యూ కీప్ రివైజింగ్ అండ్ యూ ఫోకస్ ఆన్ యువర్ ఏరియా.
ఉమ్, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అది మీకు టైం మేనేజింగ్ కూడా ఉంటది. టకటకటక చేసేయచ్చు మ్యాథ్స్ అయితే. ఓకే. అండ్ సైన్స్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ అండి. నేనైతే ఎన్సీఆర్టీ ఫాలో అయ్యాను. మీకు ఉమ్, 10th స్టాండర్డ్ లెవెల్ బుక్స్ లో కూడా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు మేడం. ఇందులో డైనమిక్ పార్ట్ ఏమి ఉండదు పెద్దగా. ఉమ్. సో స్టాటిక్ ఉన్నదే బాగా ప్రాక్టీస్ చేసుకొని మార్క్స్ ఇవ్వండి కుదిరితే. మీకు నేను యాక్చువల్లీ ఒక పర్టికులర్ మార్క్స్ అని నేనేం చెప్పను, ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వలేదు మార్క్స్, సో నేనేం చెప్పాలనుకోవట్లేదు. మీరు ఇప్పుడు ఏదో మనం ఒకటి మంచి మార్క్స్ తీసుకోండి. కానీ ఎవరైతే అఫోర్డబుల్ అవ్వదట్లేదు అనుకుంటే వాళ్ళు జిరాక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే అఫోర్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మార్క్స్ ప్రాక్టీస్ చేయండి. టూ ఇంపార్టెంట్. టైం మేనేజింగే కాదు, మీ ఫోకస్ ఏరియాస్ ఏంటో మీకు తెలుస్తుంది. ఎక్కడ వీక్ అవుతున్నారో తెలుస్తుంది, ఎక్కడ స్ట్రాంగ్ అవుతున్నారో తెలుస్తుంది. సో సో మెయిన్స్ లో ఎడిషన్ గా మనకి యూనివర్స్, సోలార్ సిస్టమ్, స్పేస్ ఇట్లాంటి టాపిక్స్ ఉన్నాయి. సో అవును. స్పేస్ లో మనం చూస్తే కరెంట్ అఫైర్స్ డే ఆన్ డే, ఎవ్రీ డే చాలా చాలా అంటే కొత్త కొత్తగా ఏవో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు యాక్సియం 4 కానివ్వండి, యాక్సియం 4 త్రూ మనకి గగన్యాన్ రిలేట్ అవుతుంది. గగన్యాన్ త్రూ మనం కండక్ట్ చేసిన మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ డెప్త్ ఇట్లాంటి డెప్త్ క్వశ్చన్స్ స్పేస్ లో ఏమైనా అడుగుతారా, లేకపోతే జస్ట్ మిషన్స్ వాటి ఇయర్స్ అట్లా ఏమైనా అడుగుతారా? సో వాట్ విల్ బి ద స్టాండర్డ్ ఆఫ్ ద క్వశ్చన్స్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ లో ఈ ఎక్స్ట్రా ఎడిషనల్ గా ఉన్న సబ్జెక్ట్స్ ఆర్ టాపిక్స్? సో మ్యామ్, నేను ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో నేను ప్యాటర్న్ ని చాలా ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ ఒక 2-3 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అనురాధ మేడం వచ్చిన తర్వాత కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే 75% స్టాటిక్ ఉంటుంది, 25% డైనమిక్ ఉంటుంది. డైనమిక్ ఉంటుంది. సో ఓకే. ఫోకస్ చేయండి, రెండు బ్యాలెన్స్ చేయండి. బట్ మీ బేసిక్స్ కూడా బాగా ఉంచుకోండి. లైక్ స్పేస్ అన్నారు, అసలు ఇస్రో ఏం ఫామ్ అయింది, అసలు స్పేస్ లో బేసిక్ ఏంటి, శాటిలైట్స్ ఏంటి, అసలు టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఏంటి, నావిగేషన్ పాత్స్. సో ఇవన్నీ కొంచెం ఇలా బేసిక్స్ కొన్ని ఉంటాయి. అవి కొంచెం క్లియర్ గా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి ఒకటి. అండ్ యూ కాంట్ ఇగ్నోర్ డైనమిక్ పార్ట్ ఫర్ ష్యూర్. సో సో ఇప్పుడు రీసెంట్ గా స్టాటిక్ అంటే ఏ శాటిలైట్ ఏ ఆర్బిట్ లో ప్లేస్ చేస్తున్నారు, వెదర్ ఫోర్కాస్టింగ్ శాటిలైట్స్ అయితే ఏ ఆర్బిట్ లో ప్లేస్ చేస్తారు, అలాంటి టైప్ ఆఫ్ స్టాటిక్ సిలబస్ ఎక్కువ అడుగుతారు మోర్ దాన్ ఏ శాటిలైట్స్ ఇప్పుడు మనం లాంచ్ చేసాము అనేవి. మేము రెండు ఫోకస్ చేయాలి. నేను అదే చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే ఇప్పుడు స్పేస్ కదా, ఇదంతా డైనమిక్ పార్ట్ ఉంటుంది అని ఉమ్, చెప్పి ఎక్కువ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఉంటారు బేసికల్ గా అవును. ఇప్పుడు ఎక్కువ. బట్ అలా ఉండొద్దు. నేను అదే చెప్తున్నాను మ్యామ్, స్టాటిక్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. అసలు ఓకే. డిఫరెన్సెస్ ఏంటి, ఒక ఆర్బిట్ చాలా డిఫరెన్స్ ఉంటది. లైక్ ఆ లెంత్ కానీ అట్లా. సో అవన్నీ తెలుసుకోండి. బేసిక్స్ కూడా మీరు కరెక్ట్ గా ఉంచుకోండి అని చెప్తున్నాను. బేసిక్ మేడం, మనం ఎప్పుడు ఒక ఎగ్జామ్ కి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇదే ఫోకస్ చేయాలి, ఇది ఫోకస్ ఉండదు, అంతా కవర్ చేయాలి. అండ్ కొంచెం నీట్ గా రివైజ్ చేసుకోవాలి. సో నేను ఎప్పుడు అదే ఫాలో అవుతాను మేడం, స్ట్రాటజీ. సో నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఎవరైతే బేసిక్స్ ఇగ్నోర్ చేస్తున్నారో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ యువర్ బేసిక్స్ అని చెప్తున్నాను. సో ద పాయింట్ హియర్ ఇస్ ఆల్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో అండర్స్టాండ్ దట్ స్టాటిక్ కాన్సెప్ట్స్ ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టాటిక్ సిలబస్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కంపేర్డ్ టు డైనమిక్. బోత్ ఆర్ ఇంపార్టెంట్. డైనమిక్ విల్ గివ్ యూ ఎడ్జ్ ఓవర్ అదర్స్. కానీ మనం స్టాటిక్ స్ట్రాంగ్గా లేకుండా ఓన్లీ డైనమిక్ పార్ట్ మాత్రమే మనం బైహార్ట్ చేసుకుంటూ వెళ్తే, కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తే అసలు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆల్వేస్ మోర్ ఇన్ ద స్టాటిక్ పార్ట్. అది మనం క్లియర్ చేయలేకపోతాం. సో కరెంట్ అఫైర్స్ మీదనే కంప్లీట్ ఫోకస్ కాకుండా స్టాటిక్ మీదనే మొత్తం కాకుండా ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ట్రై టు ఫినిష్ యువర్ బేసిక్స్. స్టాటిక్ పార్ట్లో ఎట్లాంటి డౌట్ లేకుండా, ఎట్లాంటి క్లియర్ అంటే కన్ఫ్యూషన్స్ లేకుండా ఉన్నప్పుడు యూ కెన్ స్టిల్ క్వాలిఫై ద ఎగ్జామ్ విత్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ దట్ యూ హ్యావ్. ఓకే మ్యామ్? మ్యామ్, ఎస్. am I audible? ఓకే. దెన్ ఫిజికల్ అండ్ మెడికల్ ఎగ్జామ్ కూడా మనకు ఒకటి ఉంది. సో ఇప్పుడు మెన్కి డిఫరెంట్ క్రైటీరియా ఉంది, ఫీమేల్స్కి అంటే ఉమెన్కి చాలా డిఫరెంట్ క్రైటీరియా ఉంది. అండ్ ఇందులో వాకింగ్ అంటే ఒక స్పీడ్ ఆఫ్ వాకింగ్ ఇవి కూడా టెస్ట్ చేస్తారు. అసలు ఈ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫిజికల్ కెపబిలిటీ ఎట్లా ఉండాలి, మెడికల్ టెస్ట్కి ఏమైనా ప్రిపరేషన్ కావాలా ముందే? సో బేసికల్ గా భయపడద్దండి. ఇది వాకింగ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో బేసికల్ గా ఫియర్ ఫ్యాక్టర్ తీసేయండి.
నేను చూసాను యాక్చువల్లీ గర్ల్స్ బాయ్స్ కి ఓకే అంటే కొంచెం కోవిడ్ టైం కాబట్టి అప్పుడు మాకు 40 మెంబర్స్ బ్యాచెస్ లా పంపించారు ఒక ఓవర్ 30 డేస్ పీరియడ్ లో. సో మీకు కూడా నాకు తెలీదు ఎలా పంపిస్తారనేది, బట్ మార్నింగ్స్ కి స్టార్ట్ అయిపోతుంది. మ్యామ్ ఐ ఆడిబుల్? ఎస్ ఎస్ యూఆర్ ఆడిబుల్. ఎక్ సెకండ్ మ్యామ్. ఎస్. సో ఫిజికల్ అండ్ మెడికల్ రిక్వైర్మెంట్స్కి ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ మ్యామ్, మ్యామ్ సేయింగ్ దట్ డు నాట్ హ్యావ్ అ ప్రీ నోషన్ ఆర్ అంటే ఒక ఫియర్ కానీ ఒక కాన్సెప్షన్ ప్రిజుడిస్తో వెళ్ళకండి. ఇట్ ఈస్ ఆల్ ఈజీ అండ్ అంత కంఫర్టబుల్గానే జరుగుతుంది ఈ ప్రాసెస్ కూడా. అంతేనా? సో మార్నింగ్ మీకు 6 కి స్టార్ట్ అవుతుందండి బేసికల్ గా. సో మ్, మీకు ప్రతి 1 కిలోమీటర్ కి యాక్చువల్లీ గర్ల్స్ కి అయితే 16 km ఉంటుంది, బాయ్స్ కి అయితే 25 km ఉంటుంది. ప్రతి 1 కిలోమీటర్స్ కి మీకు మంచిగా లిక్విడ్స్ ఇస్తుంటారు, ప్రాబ్లం లేదు. బట్ ఐ సజెస్ట్ నాట్ టు ఓవర్ డోస్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎందుకంటే అండ్ కొన్ని నేను స్ట్రాటజీ చెప్తాను, బికాజ్ నేను బాయ్స్ ని కూడా చూసాను, గర్ల్స్ ని కూడా చూసాను, కొంతమంది నడవలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు కూడా చూసాను. బికాజ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. సడన్ గా ప్రాక్టీస్ అనేది, సడన్ గా వాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. సో మెయిన్స్ అయిపోయాక, లేకపోతే మీకు ఇప్పుడు ఒక 12 hours మీరు ఇప్పుడు అంత ఎక్కువ లాంగ్ అవర్స్ పెట్టలేము అనుకున్నప్పుడు జస్ట్ గో ఫర్ ఎ వాక్ ఫర్ లైక్ హాఫ్ 1 hour. అలా వాక్ వెళ్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ ఎందుకంటే అండి, అక్కడ కొంచెం నాకైతే మ్యామ్ పర్సనల్ గా అక్కడ బోల్డర్స్ బాగున్నాయి. సో మంచి షూస్ ఒకటి కొనుక్కోండి. ఎందుకంటే ఓకే. 5 కిలోమీటర్ స్ట్రెచ్ ఒకటి ఉంటుంది మ్యామ్. ఓకే. సో అలా మాకు 3 రౌండ్స్ ఉంటాయి. సో ఒక కిలోమీటర్ ఒక స్ట్రెచ్ అయిపోయాక కొంచెం బాగా పెయిన్స్ వస్తుంటాయి, బౌల్డర్స్ ఉంటాయి, మళ్ళీ అదే బౌల్డర్స్ మీద మనం ఫుట్ ప్లేస్ చేయాలి కాబట్టి బాగా పెయిన్ వస్తుంది. ఓకే. సో ఐ సో సజెస్ట్ యూ హ్యావ్ ఒక మంచి షూస్ కొనుక్కోండి, అది ఇంపార్టెంట్. అండ్ మీ కంఫర్టబుల్ డ్రెస్ కొంచెం ఉంచుకోండి ఆ డేకి. సో కానీ వాకింగ్ ప్రాక్టీస్ అనేది టైం ఉంటే, ఇప్పుడు నేనైతే సజెస్ట్ చేయను ఎందుకంటే మీకు ప్రిలిమ్స్ కి ఎప్పుడు టైం సరిపోదు. బట్ ఓవర్ డోస్ అయిపోతుంది స్టడీస్ అంతా అనుకున్నప్పుడు మాత్రం వాక్ వెళ్ళండి, ఇట్ రియలీ హెల్ప్స్ యూ. అండ్ నేనైతే సజెస్ట్ చేస్తాను మీరు వాక్ వెళ్ళమనే చెప్తాను. కానీ మెయిన్స్ అప్పుడు మీ ఇష్టం అండి, ఇది మీ కన్వీనియన్స్ ని బట్టి చూసుకోండి వాకింగ్ చేయాలనేది. బట్ మెయిన్స్ తర్వాత అయితే స్ట్రిక్ట్ గా వెళ్ళండి, ఎందుకంటే అలా వెళ్ళకపోతే మీరు చాలా ప్రాబ్లం వస్తుంది. ఒక్కసారే ఒక 3 hours 4 hours వాక్ చేసిన తర్వాత ఖాళీలో ఉబ్బిపోతాయి. ఒక అవును. 10 days మీరు అసలు లెగలేరు. సో ముందే ప్రాక్టీస్ చేసుకుండండి. అండ్ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే, బేసికల్ గా చాలా మంది, నేను ఒక ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఫస్ట్ చెప్పండి. స్టార్టింగ్ లోనే రన్ చేసేస్తుంటారు, తర్వాత స్లో చేస్తుంటారు. సో అలా చేయకండి, ఎందుకంటే మనం అంత కిలోమీటర్స్ చేయాలి అంటే టైంలో మనకి సాధ్యం అవ్వదు. సో ఒకటే ఓకే. పేజ్ అండి, బ్రీతింగ్ ఎక్కువ బ్రీతింగ్ ఇది క్లోజ్ చేసుకొని ఉండాలండి, మౌత్ క్లోజ్ చేసుకొని ఓన్లీ నాస్ట్రిల్స్ నుంచే మీరు బ్రీతింగ్ తీసుకుంటుండాలి. ఒకటే పేజ్ అండి, స్టెప్ స్టెప్ ఒక్కటే పేజ్ లో మొత్తం. మేము 16 అండ్ మీ 25 ఒకటే పేజ్ లో కవర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అండ్ నేను ఒక సజెషన్ ఏంటంటే, నేను ఉసిరికాయ మీరు ఒక ఓకే. పాకెట్ లో పెట్టేసుకోండి, ఒక చిన్న ఉసిరికాయ లాంటిది ఏదన్నా మీకు కొంచెం ఉంటుంది. ఒక ఒక 10 కిలోమీటర్స్ ఆర్ 15 కిలోమీటర్స్ తర్వాత అది నోట్లో పెట్టుకున్నారంటే ఇట్ హెల్ప్స్ యూ, ఇట్ రియలీ హెల్ప్స్ యూ. అది సెలైవా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది సో దట్ ఇట్ ఫీల్స్ హైడ్రేటెడ్. ఫీల్స్ హైడ్రేటెడ్. సో ఇలాంటివి చిన్న చిన్నవి చూసుకోండి, కానీ ఓవర్ టెన్స్ అవ్వకండి ఆ రోజు. మీకు చాలా హెల్ప్ ఉంటుంది, అందరూ ఆఫీసర్స్ అంతా ఉంటారు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు ప్రశాంతంగా. బట్ ఎవరితో మాట్లాడకండి, నేను చూసాను యాక్చువల్లీ అక్కడ ఎక్కువ మాట్లాడుతూ నడుస్తుంటారు. ఎందుకంటే మ్యామ్ 3 hours 4 hours అక్కడ వాక్ అంతే. చేయాలంటే మాట్లాడకుండా ఉండలేరు, ఆ కానీ ఎనర్జీ మాట్లాడుకుంటూ. కన్జర్వేషన్ అనేది వాకింగ్ అంటే మనం వాక్ చేసేటప్పుడు ఆల్రెడీ చాలా ఎనర్జీ లూజ్ అవుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ టాకింగ్ లో కూడా ఆ ఎనర్జీ ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటుంది. సో మీరు అంత ఎక్కువ డిస్టెన్స్ వెన్ ద డిస్టెన్స్ ఈస్ వెరీ లాంగ్ దెన్ ఐ థింక్ యూ షుడ్ ఫోకస్ ఆన్ దట్ పర్టిక్యులర్ యాక్టివిటీ. ఎస్, ఇంకొకటి మ్యామ్, వెంటనే ఫిజికల్ అయిపోయిన తర్వాత వెంటనే మెడికల్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. బేసికల్ గా మాకు చెప్పలేదు ఆ టైంలో, మెడికల్ లో కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ 5 centimeters గ్యాప్ ఉండాలి మ్యామ్. అక్కడ ఓకే. మస్ట్ అండ్ షుడ్ గా మనం
చూసుకొని వెళ్ళండి. బేసికల్ గా మీకు అక్కడ చెక్ చేస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ లో 4 సెంటీమీటర్స్ వస్తే యూ ప్లీజ్ ఆస్క్ దెమ్ వన్స్ అగైన్, మళ్ళీ కొలవండి అని అడగండి ప్లీజ్. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసాను, షీ లాస్ట్ ఇట్, 4 సెంటీమీటర్స్ వచ్చిందని తను డిస్క్వాలిఫై చేశారు. బట్ ఓకే. 4 సెంటీమీటర్స్ అలా వస్తుంది అన్నప్పుడు ఇంకొకసారి కొలిపించండి, బాగా బ్రీత్ తీసుకోవడానికి బ్రీత్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేయండి. భయపడద్దు, ప్రశాంతంగా అడగండి, అన్ని అందరూ అక్కడ హెల్ప్ చేస్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా డిస్క్వాలిఫై అయ్యేదాకా వెళ్ళకండి మేడం, స్ట్రిక్ట్ గానే ఉంటుంది అక్కడ. చాలా వరకు చాలా మంది అడిగారు నన్ను, మ్యాన్ అంటే చాలా మంది స్పెక్స్ ఉన్నా కూడా ఆ, మేము వెళ్ళొచ్చు అని అడిగారు. స్పెక్స్ ఉన్నా వెళ్ళొచ్చు, అక్కడ 6x6 ఉంటుంది. సో ఓకే. స్పెక్స్ ఉన్నా వెళ్ళొచ్చు, బట్ స్ట్రిక్ట్ గానే జరుగుతాయి మేడం మెడికల్ కండిషన్స్ కొంచెం. సో అంత కొంచెం భయపడకండి, ప్రశాంతంగా వెళ్ళండి, ప్రశాంతంగా అయిపోతుంది, ఏముండదు అక్కడ. సో సో కానీ మనం డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ అడగండి. ఓకే. అదే ఫ్యూచర్గా మీరు ఆఫీసర్స్ అవ్వాలి కాబట్టి మేక్ షూర్ మీకు మీ రైట్స్ తెలిసి ఉండాలి. మీకు ఏవైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే మీరు కమ్యూనికేట్ చేయగలగాలి. ఓకే. అక్కడికి వెళ్ళి మీరు భయపడుతూ ఇది అడగచ్చు అడగకూడదు అని కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా వెళ్ళి ఇది ఇలా జరగలేదు, నేను ఇంకొకసారి మళ్ళీ ఒకసారి టెస్ట్ ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఆ టెస్ట్ రిజల్ట్స్ బేస్డ్ మీదనే మీ క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు అక్కడ మొహమాట పడకండి, భయపడకండి అండ్ క్లియర్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో టెస్ట్ ఏవైతే లిస్ట్లో ఉన్నాయో అవన్నీ క్లియర్గా చేయించుకోండి. అండ్ దట్ ఈస్ హౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ఫిజికల్ అండ్ మెడికల్ రిక్వైర్మెంట్స్. సో ఎస్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆ స్టామినా 25 కిలోమీటర్స్ 4 గంటల్లో కంప్లీట్ చేయాలి, 16 కిలోమీటర్స్ 4 గంటల్లో కంప్లీట్ చేయాలంటే ఆ స్టామినా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంతో కొంత ఇప్పుడు మనము డే అంతా చదువుతానే ఉన్నా కూడా వినో నేను క్లాసెస్లో కూడా చెప్తాను సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అని చెప్పి. సో యూ హ్యావ్ టు డూ సమ్ యాక్టివిటీ, యూజ్ ఇట్ అండ్ వాకింగ్. మీరు ఈ ఎగ్జామ్ రాస్తున్నారు, సీరియస్గా అటెంప్ట్ ఇస్తున్నారు అంటే వాకింగ్ ట్రై చేయండి. ఓకే. అండ్ మనకి మెన్కి హైట్ చెస్ట్ క్వాలిఫికేషన్స్ మెజర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ చూసుకొని మీరు అది ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని కూడా ఫస్టే చూసుకోండి. ఆ బేసిస్ మీద మనకి డిస్క్వాలిఫికేషన్ ఉంటుందా దొర్సాని గారు? ఉంటుంది సో మ్యామ్. హైట్ అండ్ చెస్ట్ ఒకవేళ ఆ, ఇప్పుడు మీరు చెప్పినట్టు చెస్ట్ కొలతల్లో ఏమైనా మార్పులు ఉంటే ఇంకొకసారి అడిగి అయినా మళ్ళీ చేయించుకోండి అని చెప్తున్నారు. ఎస్ మ్యామ్. అంతే కదా? సో సో మెయిన్ హైట్ అసలు లేకపోతే కష్టమవుతుంది మేడం. వాళ్ళు ఇచ్చిన బేసిక్ 163 సెంటీమీటర్స్ అండ్ గర్ల్స్ కి అయితే 150, అదైతే మినిమం ఉండాలి. అది లేకపోతే కొంచెం ఫస్ట్ రౌండ్ లోనే తీసేస్తారు. సో అదైతే కన్ఫర్మ్ ఉండాలి. బట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ ఐ సైట్ చెక్ చేస్తున్నప్పుడు మనకి మనం ఒక్కోసారి స్ట్రెస్ అవ్వడం వల్ల మనకి స్ట్రెయిన్ అవుతుంది ఐ. ఓకే. బికాజ్ స్ట్రెస్, అంతసేపు మనం ఆల్రెడీ వాకింగ్ చేసి వచ్చి ఉంటాం కాబట్టి ఆల్రెడీ స్ట్రెస్డ్ కండిషన్లో ఉంటాం. మీరు అలా కంఫర్టబుల్ గా లేకపోతే మీ బాడీకి, సో మీరు కొంచెం టైం తీసుకోండి, పర్లేదు, అడగండి. బట్ ఓకే. ఏది చెప్తున్నా కాన్ఫిడెంట్ గా ఉండండి. ఇంకొకటి మ్యామ్, వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే ఇది ఒక పాయింట్, నేను ఆల్రెడీ 2 మెంబర్స్ ఇది డిస్క్వాలిఫై అవ్వడం చూసాను పర్సనల్ కాబట్టి చెప్తున్నాను. అది చెప్పండి. ఎక్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ మాత్రం కన్ఫర్మ్ చూసుకోండి. అది ఇంకొకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినా అడగండి, ప్రాబ్లం ఏం లేదు. బికాజ్ మీరు కదా ఫేస్ చేస్తుంది అక్కడ. సో సో ఖచ్చితంగా మీరు అడగండి. అంత ప్రిపరేషన్ అంతా అయ్యి మెడికల్ టెస్ట్ దాకా వెళ్ళినప్పుడు మీరు అక్కడ మొహమాట పడకండి. మళ్ళీ మళ్ళీ ఎక్స్పిరేషన్ టెస్ట్ మళ్ళీ చేయించుకోండి. ఒకవేళ మీకు ఏమైనా 5 సెంటీమీటర్స్ ఆఫ్ అది అంటే మనకి డిఫరెన్స్ తెలియట్లేదు అంటే మినిమం 5 సెంటీమీటర్స్ వచ్చే వరకు మీరు టెస్ట్ చేయించుకోండి. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద ఫిజికల్ అండ్ మెడికల్ రిక్వైర్మెంట్స్. అండ్ ఇప్పుడు బుక్స్, మీరు బుక్స్ ఏం సజెస్ట్ చేస్తారు సైన్స్కి కానీ యాప్టిట్యూడ్కి కానీ? బుక్ లిస్ట్ ఏమైనా ఉందా మన దగ్గర? అంటే మార్కెట్లో దొరికేవైనా మీరు ప్రిపేర్ అయినవైనా? సో బేసికల్ గా అయితే నేను గ్రూప్ 1 గ్రూప్ 2 బుక్సే నేను ఎక్కువ ప్రిపేర్ అయ్యేదాన్ని మ్యామ్. సో అవి కూడా హెల్ప్ అవుతాయి బాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ ప్రిపేర్ అయ్యాను. సో ఓకే. నేను అదే అంత లెవెల్ ప్రిపేర్ అవ్వమని చెప్పను. సో ఈవెన్ సివిక్ సెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు పాలిటీ మెయిన్ మెయిన్ హైలైట్స్ ఏంటి అనేది. సో అవి ఒకటి చూసుకోండి. అది కాదు, మీ కంఫర్టబిలిటీ అండి, ఇది యూట్యూబ్ లో కానీ, ఇప్పుడు నాకు పర్టికులర్ గా తెలుగు మీడియంలో తెలీదు ఏమేం బుక్స్ ఉన్నాయి అనేది. సో ఐ రియలీ కాంట్ సజెస్ట్ ఆన్ పాలిటీ. అది మ్యామ్ మీరే చెప్పాలి పాలిటీలో సో ఏముంది అని. క్వాలిటీ అంటే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ లెవెల్ అనేది మనం చూస్తే క్వాలిఫికేషన్ ఇస్ ఇంటర్మీడియట్.
సో క్వశ్చన్ లెవెల్ ఎక్కడి వరకు రావచ్చు? 10th +1 +2 మాక్సిమం లెవెల్ రావచ్చు. సో మన ఎన్సీఆర్టీస్ 10th 11th 12th ఉన్నదానికి మించి అయితే అడగరు. ఎస్. మీరు లక్ష్మీకాంత్ ఒకవేళ బల్కి అనిపిస్తే, ఇప్పుడు గ్రూప్ 1కి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ లక్ష్మీకాంత్ చదివేసి ఉంటారు, అంతేనా? సో వాళ్ళకి ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం లేదు. బట్ ఇదే ఎగ్జామ్ రాయాలి, మేము ఫ్రెషర్స్, మాకు ఎలాంటి ఐడియా లేదు సబ్జెక్ట్స్ మీద అంటే, స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్. ఎన్సీఆర్టీస్ సైజ్ చిన్నగా ఉంటుంది, మీకు రివిజన్ ఈజీగా అయిపోతుంది, అండ్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఏమైనా, కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ దొరుకుతాయి, సివిక్ సెంటర్ ఐఏఎస్ వాళ్ళవి మంత్లీ విజ్ఞాన్ మ్యాగజైన్స్ దొరుకుతాయి. అవి కాకుండా ఇంకా సబ్జెక్ట్స్ జాగ్రఫీ వాటికి అన్నిటికీ మనకి ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. అండ్ అన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళు డిగ్రీ లెవెల్లో చదివేసి ఉండలేరు కదా. ఇంటర్మీడియట్ వాళ్ళు రాసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిగ్రీలో ఉండే టెక్స్ట్ బుక్స్ అయితే చదివేసి ఉండరు. సో వాళ్ళు ఎట్లా క్వాలిఫై అంటే వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ క్వాలిఫై అంటే ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవ్వాలి కదా. సో అందుకని క్వశ్చన్ లెవెల్ విల్ బి అప్ టు +2. సో మీరు అంతవరకు కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేస్తే సరిపోతుంది. లేదు మేము గ్రూప్ 1కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నామంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఎక్స్ట్రా స్టాండర్డ్ బుక్స్. ఓకే, అది నా ఒపీనియన్లో. మీరు +1 +2 వరకు ఉండే ఎన్సీఆర్టీస్ అన్ని సబ్జెక్ట్స్కి చదివితే సరిపోతుంది. అండ్ ఫర్ కరెంట్ అఫైర్స్ మీరు మార్కెట్లో ఉన్న బుక్స్, అండ్ ఏపీపీఎస్సికి స్పెసిఫిక్గా సివిక్ సెంటర్ ఐఏఎస్ ఓన్లీ ఫర్ ఏపీపీఎస్సి రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ రిలీజ్ చేసింది. అండ్ యాప్టిట్యూడ్కి కూడా మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్, ఈ 2 బుక్స్ ఉన్నాయి. సో ఈ 2 బుక్స్ ఆల్సో విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు డూ ద అండ్ డూ విత్ దిస్ ఎగ్జామ్. కరెక్ట్గా మనకి ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సి లెవెల్లో ఎలా అడుగుతారో ఆ సిలబస్కి ఏవైతే సిలబస్లో మెన్షన్ చేస్తున్నాయో వాటికి తగ్గట్టుగా ఈ బుక్స్ రాసున్నాయి. ఓకే, ఇంకా ఇంకా వేరే ఇంకేమైనా మెటీరియల్స్ కానీ ఇంకేమైనా సజెస్ట్ స్పెసిఫిక్గా హెల్ప్ అయినవి లైక్ అగ్రికల్చర్కి, ఎన్వైరన్మెంట్కి ఇంకేమైనా? సో నేను బేసికల్ గా నాకు మార్కెట్ లో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు బుక్స్ దొరకలేదు మేడం. ఎక్కువ తెలుగు మీడియంలో ఉండడం వలన నేను ఎక్కువ గూగుల్ ఆప్ చేసుకున్నాను. సో ఓకే. నాకు కొన్ని బుక్స్ హెల్ప్ అయినాయి చెప్తాను. సపోజ్ యాజ్ ఐ సైడ్ పిఐబి చాలా హెల్ప్ అయింది. సో ఓకే. ఎన్విరాన్మెంట్ సెక్షన్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్. సో కుదిరితే రాసుకోండి కొంచెం, ఎందుకంటే ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో మ్యామ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి నాకు ఆల్రెడీ విజన్ నేను చూసుకొని ఉన్నాను కాబట్టి ఓన్లీ నేను కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకున్నాను, అదొకటి. హిస్టరీ మ్యామ్, నేను ఒకటి మీరు భలే స్కోర్ చేసుకోవచ్చండి. స్టాటిక్ పోర్షన్ ఎక్కువ ఉంది బేసికల్ గా ప్రిలిమ్స్ లో. సో హిస్టరీలో ఏంటంటే మెయిన్ గా అక్కడ ఏపీ హిస్టరీ అడుగుతున్నారు, ఇది కూడా అడుగుతున్నారు, నేషనల్ కూడా. సో నేషనల్. యా, సో మీరు అక్కడ మెయిన్ గా ఇందాక నేను చెప్పినట్లు మీరు ఏ సోర్స్ అయినా యూస్ చేసుకోండి, కానీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గుర్తుపెట్టుకునేది. హైలైట్స్ చూసుకోండి. ఎక్కువగా అంత డీప్ గా కూడా వెళ్ళరండి బేసికల్ గా దీనికి. మెయిన్ మెయిన్ ఇప్పుడు సపోజ్ ఒక పాలిటీలో తీసుకోండి, ప్రెసిడెంట్ గారు, సారీ, ఎవరు పిఎం ని అపాయింట్ చేస్తారు. సో ఓకే. ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ అండి, డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి, అంత సో డీప్ గా మనకి వెళ్ళకండి. గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ఉండేలాగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అట్లాంటివి కాకుండా డైరెక్ట్ ఆప్షన్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు ఈ ఎక్కువ ఎగ్జామ్లో. అడుగుతారు. సో స్టేట్మెంట్స్, అనలిటికల్స్, ఇట్లా పెయిర్స్ అట్లాంటివి ఎక్కువ అడగకుండా డైరెక్ట్ ఆప్షన్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మ్యామ్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. ఓకే. ఎస్. సో అండ్ చెప్పండి. ఇంకొకటి ఎథ్నో బోటనీ సెక్షన్ ఉందండి. అక్కడ మీకు 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. అవి కూడా ఇగ్నోర్ చేయకండి. బేసికల్ గా సిలబస్ లోనే మెన్షన్ చేస్తున్నారు. వాటి నేమ్స్, సైంటిఫికల్ నేమ్స్ కూడా ఉన్నాయి. అవి ఇంకా మీరు మగప్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్టివ్ లో మ్యామ్ ఇది మ్యాచ్ మేకింగ్ ఇచ్చేస్తారు అందులోనే. సో ఓకే. దేనికి ఏ సైంటిఫిక్ నేమ్ అని ఇచ్చేస్తారు అక్కడే. సో మీరు ఇవి చదువుకొని వెళ్తే అవి మీకు చాలా యూజ్ అవుతాయి అక్కడ. ఓకే. సో చాట్ జీపీటీలో జస్ట్ వాటి మెడిసినల్ యూజెస్ తెలుసుకోండి. అక్కడ 20నో ఎన్నో ఇచ్చున్నారు మెడిసినల్ ప్లాంట్స్. సో వాటి యూజెస్ ఏంది అనేది చాట్ జీపీటీలో ట్రై చేయండి. అంతే అంతే మ్యామ్. మన క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో కూడా మెడిసినల్ ప్లాన్స్, హార్మ్ఫుల్ ప్లాన్స్, ఇవన్నీ మనము క్రైటీరియా క్లియర్గా డిస్కస్ చేస్తున్నాము. సో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకి యూ నో ఆల్రెడీ వాట్ ఆర్ ద హార్మ్ఫుల్ ప్లాన్స్, వాట్ ఆర్ ద మెడిసినల్ ప్లాన్స్. అండ్ ఇవన్నిటికీ మనకి గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉన్నాయి. మళ్ళీ మీరు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో అని చూసుకోకండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ వెబ్సైట్స్లో మీకు మెడిసినల్ ప్లాన్స్కి ఒక లిస్ట్ ఉంది.
అండ్ అక్కడ మీకు మెడిసినల్ ప్లాన్స్ ఏంటి, వాటి సైంటిఫిక్ నేమ్ ఏంటి, అవి ఎలాంటి వాటికి, ఇప్పుడు అశ్వగంధ ఉంది, వెట్టివేరు ఉంది, అవి ఎక్కడెక్కడ అప్లికేషన్స్ కూడా క్లియర్గా ఉంటాయి. సో అక్కడ టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది ఇంకా క్లియర్గా. సో మీరు ఆ ఒక్క టేబుల్ బై హార్ట్ చేసినా కూడా ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. సో ఆ రెండు మూడు క్వశ్చన్స్ మీరు ఒకవేళ ఆ టేబుల్ మొత్తం బై హార్ట్ చేయడం వల్ల మీరు రెండు మూడు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగినా యూ విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్ ఆస్పిరెంట్స్. ఓకే. ఇంకా ఎగ్జాక్ట్. ఇంకా ఏమైనా మిస్ అయ్యామా బుక్స్ లో కానీ మీరు ప్రిపేర్ మ్యామ్ అయిన ఇంకొకటి, బేసికల్ గా ఎకానమీ సెక్షన్ ఉందా మ్యామ్ అందులో? ఎకానమీ? సో మేక్ షూర్ యూ కవర్ ఎకానమీలో ఏంటంటే రీసెంట్ గా బడ్జెట్ ఫెబ్ లో వచ్చింది కదా. సో అదొకసారి సర్వేలో పాయింట్స్ హైలైట్స్ చూసుకోండి, జస్ట్ చూసుకోండి, మొత్తం డీప్ గా వెళ్ళక్కర్లేదు. బట్ సర్వే ఇంపార్టెంట్ అండి. అది మీకు ఏపీ జియోగ్రఫీలో కూడా యూజ్ అవుతుంది. ఏపీ జియోగ్రఫీ సిలబస్ లో మెన్షన్ చేస్తున్నారు అనుకుంటాను, పర్టికులర్లీ అని ఏపీ జియోగ్రఫీ. సో ఏపీ జియోగ్రఫీకి మీ ఇష్టం అండి, కొంచెం కవర్ చేయండి. మినరల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని కవర్ చేసుకుంటారు కదా. సో స్పెసిఫికల్లీ టు ఏపీ, ఇప్పుడు మనం ఏపీకి రిలేటెడ్ జస్ట్ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏంటంటే మనకి వెయిటేజ్ ఫర్ నేషనల్ అండ్ స్టేట్ ఈక్వల్గా ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఎగ్జామ్ వెయిటేజ్ ఫర్ ఏపీ ఆ వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది. సో మీరు ఏపీకి సంబంధించిన మినరల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే మీకు సర్వేలో వచ్చే కీ హైలైట్స్, మనకి ఎవ్రీ చాప్టర్కి కీ హైలైట్స్ అని చెప్పి ఒక చిన్న బాక్స్ ఇస్తారు ఫస్ట్, సమ్మరీ లాగా. ఆ సమ్మరీస్ అన్న మీరు చూస్తూ వెళ్తే మీకు ఎక్కడ ఇంక్రీజ్ అయినాయి, ఎక్కడ డిక్రీజ్ అయినాయి, ఎంత నెంబర్ వరకు. సో ఇంక్రీజ్ డిక్రీజ్ దగ్గర కూడా మీకు ఆ నెంబర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే. ఇది నా సజెషన్ వరకు కీ హైలైట్స్ అయినా సర్వేలో చూస్తూ వెళ్ళండి. అంటే ప్రతి చాప్టర్కి ఒక సమ్మరీ ఇస్తారు కదా స్టార్టింగ్ పేజ్లో, ఆ సమ్మరీ అయినా సో ఎంత పర్సంటేజ్ ఉండింది, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయ్యింది. ఓకే. ఇంకా అది బేసికల్ గా మీరు సర్వే ఖచ్చితంగా 2-3 టైమ్స్ రివైజ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య క్వశ్చన్స్ అన్ని కొంచెం అథెంటిక్ గానే అడుగుతున్నారు మేడం, మీరు చూసినట్లయితే. అవును. సో ఏపీలో ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక 5 to 6 pages లో జస్ట్ ఇచ్చి ఉంటారు, మొత్తం చదివేసేయండి. అండ్ బడ్జెట్ అండి, టూ ఇంపార్టెంట్. మ్యామ్ చెప్పినట్లు ఇన్ఫ్లేషన్ సపోజ్ డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, ఒక కంపారిటివ్ అనాలిసిసే కాకుండా స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, సపోజ్ ఈవెన్ 6 వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఇట్లా వీటిల్లో మార్పులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ ఏపీ రిలేటెడ్ కొంచెం స్కీమ్స్ కూడా చూసుకొని వెళ్ళండి. నేమ్స్ ఏమన్నా చేంజ్ అయ్యాయా, సేమ్ నేమ్స్ తోని కంటిన్యూ అవుతున్నాయా, అవనేవి అప్డేట్ ఏంటంటే మనం యూజువల్గా ఒక మైండ్ సెట్లో ఏదైనా వెల్ఫేర్ ప్రోగ్రామ్ మనం ముందు చూసుంటే ఆ నేమ్ మారింది అనే అప్డేట్లోకి రాలేం మనం. అది సేమ్ నేమ్తో కంటిన్యూ అవుతోందా, పేరేమైనా చేంజ్ అయిందా, అది కూడా చూసుకోండి. అలాంటి చిన్న చిన్నవి అప్డేట్ అవ్వడంలో మీరు మిస్ అవ్వకూడదు. ఇంకా ఏమన్నా మిస్ అయ్యామా అంటే, మెంటల్ అబిలిటీ ఉంది మ్యామ్, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ ఉంది. సో ఉమ్, బేసికల్ గా ఇది పెద్ద టఫ్ ఏం కాదండి, జస్ట్ ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు మాక్సిమం ఉన్నారు కాబట్టి ఇక్కడ. సో చాలా, అంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి, నేనైతే కన్ఫర్మ్ చెప్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా ఈజీ ఉంటాయండి, ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. మీకు ఎగ్జామ్ అంటే టైం మేనేజ్మెంట్ అండి, స్ట్రాటజీ. ఇప్పుడు అందరు అన్ని సోర్స్ చూసుకుంటారు, అన్ని చేస్తారు, బట్ ఇట్స్ యువర్ స్ట్రాటజీ అంతే. రివిజన్ ఇంపార్టెంటా, మార్క్స్ ఇంపార్టెంటా, సిలబస్ కవర్ చేయడం ఇంపార్టెంటా అనేది మీ విషయం. ఇది మీ మీరు మీ సెల్ఫ్ అనలైజేషన్ డిస్క్రిప్షన్ ఉండాలి. మీ డిస్క్రిప్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు సిలబస్ ఎంతో కొంత నేను చదివి ఉన్నాను అంటే మీరు మాక్ టెస్ట్ ఏదైనా సరే ఫస్ట్ మీరు ఏం చేసే ముందైనా ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తేనే మీకు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంతవరకే చదవాలి. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ చదువుతూ పోతూ ఉంటే ప్రావిషన్స్ చదవాలా, అందులో ప్రావిషన్స్ ఉన్న సబ్ సెక్షన్స్ కూడా అడుగుతున్నారా, సెక్షన్ నెంబర్ 31 ఈజ్ రిలేట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు అంత డెప్త్ వరకు అడుగుతున్నారా, లేకపోతే జస్ట్ నేమ్ ఆఫ్ ద యాక్ట్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్ట్ అడుగుతున్నారా. ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి, ఎంతవరకు చదవాలి అనేది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తేనే తెలుస్తుంది. ఒక సిలబస్లో ఎలాంటి టాపిక్స్ని ఎలాంటి కాన్సెప్ట్స్ని ఎంత డెప్త్ వరకు అడుగుతున్నారు, ఎంతవరకు చదవాలి అని మనకి ఫస్ట్ అర్థం కావాలి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదివితేనే ఫస్ట్ ఒక గ్లాన్స్ జస్ట్ గో త్రూ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్. అప్పుడు మీకు ఒక ఫస్ట్ ఏంటి ఈ సిలబస్ ఇది క్వశ్చన్స్ ఇట్లా అడుగుతున్నారు, అప్పుడు మనం ఎంత చదవాలి,
అప్పుడు ఏ బుక్ పిక్ చేసుకున్నా మీకు ఎంత చదవాలి అని తెలిసినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ఫాస్ట్. అంటే ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు కవర్ చేస్తారు, ఏదైతే అవసరం లేదో అది వదిలేస్తారు. లేదంటే మనం మొత్తం అంతా చదువుకుంటూ వెళ్తే మనకి రివిజన్కి టైం సరిపోదు. ఓకే, హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఇదంతా కంప్లీట్ అయ్యాక దెన్ గో ఫర్ యువర్ మార్క్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఏవైనా తీసుకోండి. చెక్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్. ఎక్కడ మళ్ళీ మళ్ళీ ప్రతిసారి టెస్ట్ రాసిన ప్రతిసారి యూ హ్యావ్ టు అనలైజ్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం. మనం అందరం చదువుతాం, కానీ ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం ఆప్షన్స్ మధ్యలో, అది మీరు ముందే రెక్టిఫై చేసుకోగలిగితే ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఇంకా ఈజీ ఉంటుంది. అది కూడా వెన్ దేర్ ఇస్ నెగిటివ్ మార్కింగ్. ఓకే, సో ఆ కన్ఫ్యూషన్ తగ్గినప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఆప్షన్స్ పెట్టగలుగుతారు. ఓకే, ఇంకా ఇంకా ఏమైనా మిస్ చేసామా? బేసికల్ గా కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని ఉందండి ఇక్కడ. మనం అవును. యాక్చువల్లీ స్టేట్, ఏపీ స్టేట్ అయితే నేను షైన్ ఇండియా ఫాలో అయ్యానండి. ఇది మీకు ఇంకా చాలా ఉన్నాయి బేసికల్ గా. రోజు కరెంట్ న్యూస్ పేపర్ చదువుతున్న వాళ్ళకైతే వాళ్ళు ఆల్రెడీ కొంచెం పాయింట్స్ నోట్ చేసుకొని ఉండుంటారు. బట్ ఉమ్, ఎవరైతే ఇంకా న్యూస్ పేపర్ ప్రిపేర్ అవ్వట్లేదో వాళ్ళు కొంచెం ఏదైనా మీకు తగ్గట్టు మ్యాగజైన్ తీసుకోండి. ప్రతి మంత్ అట్లీస్ట్ 6 మంత్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ఏపీ సెక్షన్ అయితే. సో ఉమ్, ఎందుకంటే మోర్ క్వశ్చన్స్ విల్ బి ఆన్ ఏపీ అండి. అది ఇప్పుడు మనం పర్టికులర్ గా ఎఫ్బిఓ అనేది స్టేట్ రిలేటెడ్ కాబట్టి, సో మేక్ ష్యూర్ యూ ప్రిపేర్ వెల్ ఆన్ ఏపీ. సో అది ఏ అవును. ఏ మ్యాగజైన్ అయినా అవ్వచ్చు. సో సో ఇంతకుముందు మ్యామ్ ప్రిపేర్ అయినప్పుడు 2021లో మనం ఏపీ స్పెసిఫిక్ మ్యాగజైన్స్ ఎప్పుడు రిలీజ్ చేయలేదు. బట్ దిస్ ఇయర్ యూ నో దట్ విజ్ఞాన్ మ్యాగజైన్ ఇస్ రిలీజ్డ్ ఫర్ ఏపీ, తెలంగాణ యాజ్ వెల్ as ఫర్ ఇండియా. యూపీఎస్సీ వాళ్ళకి అట్లా అని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళకి కూడా యూ హ్యావ్ సపరేట్ మ్యాగజైన్స్. సో పికప్ ఆల్ ద ఏపీ రిలేటెడ్ విజ్ఞాన్ మ్యాగజైన్స్ సో దట్ ఆల్ ద కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఏపీ మ్యాగజైన్స్ ఆర్ దేర్. అండ్ ఏపీ మళ్ళీ మీకు కంపైలేషన్, మంత్లీ కంపైలేషన్ కూడా దొరుకుతుంది. డైలీ ఉంది, వీక్లీ ఉంది, మంత్లీ ఉంది. సో మంత్లీ కంపైలేషన్ ఒకటి పిక్ చేసుకున్నా కూడా యూ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ ద కరెంట్ అఫైర్స్ ఫర్ ఏపీ. రీజనల్ న్యూస్ పేపర్ చదవాలా రోజు అంటే అగైన్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏదైనా మ్యాగజైన్లో కూడా మీరు చూడండి, జాన్ ఫెబ్ నుండి స్టార్ట్ చేసినా కూడా జాన్ టు జూలై మీరు చదివితే జాన్ టు జూలై అప్డేట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, ఆ నెంబర్స్ మారుతున్నాయా, ఎప్పుడైనా మనకి డేటా అడుగుతున్నారు ఎగ్జామ్స్లో అంటే ఆ డేటా మీరు అప్డేటెడ్ ఆ రోజుకి ఏదైతే డేటా ఉందో ఆ డేటానే చూడాలి. ఓకేనా? సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. అంటే ఈ వాల్యూ ఎడిషన్ కూడా తీసుకోండి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకోండి. సో ఇవన్నీ. కరెంట్ అఫైర్ చెప్పండి. ఇది నేషనల్ ఇంపార్టెన్స్ కూడా ఉందండి. అది కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది. సో అది ఓకే. బేసికల్ గా ఏదైనా మ్యాగజైన్ ఒకటి తీసుకోండి, ఎక్కువ బల్కీ చేసుకోవద్దు ఈ టైంలో. ఏం తీసుకున్నా కూడా జస్ట్ ఓకే న్యూస్ ఉంది, ఏం జరిగింది, జస్ట్ ఒక ఒక అనలైజేషన్ అయితే, ప్లాన్స్ అంటే ఒక చెప్పండి, మీరు చెప్పండి, మీరు ఫినిష్ ఒక చేశాక. గ్లాన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కానీ కవర్ చేయండి ఖచ్చితంగా. ఒక లాస్ట్ 6 మంత్స్ అయితే కవర్ చేయండి. విజన్ అయినా, సివిక్ సెంటర్ అయినా, ఇంకొకటి అయినా కూడా కవర్ చేసుకోండి. ఇంకొకటి అండి, బేసికల్ గా ఎక్కువ బల్కీగా చేసుకోవద్దు ఏది కూడాను. సింపుల్ గా పెట్టుకోండి. ఎందుకంటే ఇదేం పెద్ద టఫ్ ఎగ్జామ్ అంటే నేనైతే పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళే మాక్సిమం ఉన్నారని నాకు అర్థమైంది. సో అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కదా, అయ్యో మేము క్యాచప్ అవ్వలేమో అనేవేమి ఉండదండి. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండ్ చాలా బేసిక్స్ ఉన్నాయి, అన్ని 10th బేస్డ్ ఉన్నాయి. సో జస్ట్ ఏది డీప్ గా కూడా వెళ్ళకండి, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. బల్కీ చేసుకోవద్దు. ఏ సోర్సెస్ ఉన్నాయో ఫిక్స్ పెట్టుకోండి, రివైజ్ చేసుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి. 3 స్టెప్స్ అంతే అండి. అంతే. ఒకటి, మీరు ఫస్ట్ పీవైక్యూస్ సిలబస్ చూడండి. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీద క్వశ్చన్స్ ఎట్లా అడిగి ఉన్నారు పీవైక్యూస్ అని చూడండి. పీవైక్యూస్ ఒకసారి మీకు అర్థమైతే మీరు ఎంత చదవాలి అనేది ఏ సోర్స్ అయినా పిక్ చేసుకోండి. ఏ సోర్స్ నుండి అయినా మీరు ఎంత చదవాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. చదవడం అయిపోయింది అంటే మీరు ఎట్లా టెస్ట్ చేసుకుంటారు, నాకు అర్థమైందా ఈ కాన్సెప్ట్ లేదా అనేది. అప్పుడు మీరు ఒకసారి చదవడం అయిపోతే టెస్ట్, మాక్ టెస్ట్లు కానీ మార్కెట్లో ఏవైనా టెస్ట్ అవైలబుల్గా ఉంటే అవి పికప్ చేసుకోండి. ట్రై టు సాల్వ్ క్వశ్చన్స్ సో దట్ మీరు ఆ కాన్సెప్ట్లో ఒక క్వశ్చన్ అడిగితే ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో మీరు అది రెక్టిఫై చేసుకోగలగాలి. ఓకే, అప్పుడు మనకి చదివిన దానికి ఎగ్జామ్కి వెళ్ళే ముందర మన క్లియర్గా కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా మార్క్ చేసి రాగలుగుతాం. ఎస్. సో బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్, హ్యావింగ్ దట్ యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్ టు సిట్ ఇన్ ద ఎగ్జామ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
ఎంత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నాము అనేది కూడా ఆ మైండ్ సెట్, ఆ రోజు మనము ఎంత ఆ ప్రెషర్ని ఎట్లా హ్యాండిల్ చేసాము అనే దాని మీద కూడా మన రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. సో బీ కాన్ఫిడెంట్, బీ అంటే బీ ప్రిపేర్డ్. సో ఈ సెషన్ ఐ థింక్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ దట్ వే. అండ్ మేడం దొర్సాని గారు, క్యాన్ యూ టెల్ మీ, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి డే ఎట్లా ఉంటుంది మీకు? అసలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి జాబ్లో? ఒకవేళ జాబ్ జాయిన్ అయ్యి వస్తే మనకి ఎలాంటి వర్క్ ఉంటుంది అక్కడ? సో నేను 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటాను. మ్యామ్ బేసికల్గా ఒక బీట్ అంటే ఒక ఏరియా ఇస్తారు మీకు. సో అందులో మీరే బాస్. సో మీరు ఓకే. ఫారెస్ట్ లో మీని మీ పర్మిషన్ లేకుండా ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు, ఏది తీసుకెళ్ళడానికి లేదు. ఇది బేసిక్ ఫండా అండి. సో ఓకే. సో మీకు బీట్ బౌండరీ తెలిసి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంత ఉంది అనేది మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి. సో దానికోసం మీరు కొంచెం పెరాంబులేషన్ చేస్తూ ఉండాలి. నేను ప్రతిరోజు పెరాంబులేట్ చేసుకుంటూ ఉండమని చెప్పను. బట్ అవసరాన్ని బట్టి మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్న దాన్ని బట్టి మేము ఎక్కువ పెరాంబులేట్ చేస్తుంటాం. ఇంకొకటి అండి, బీట్ లో నుంచి ఏం వెళ్తున్నాయి అంటే అక్కడ చెట్లు కూడా మీరు కొట్టనివ్వకూడదు. సో ఇట్లా ఆ, ప్రతిదీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఫారెస్ట్ లో. అదొకటి అండి. ఇంకొకటి ఫారెస్ట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఇయర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తుంటది. సపోజ్ ప్లాంటేషన్ రైజ్ చేసుకోవడం. నాకు నచ్చింది జాబ్ లో ఏంటంటే ఫారెస్ట్ ప్లాంటేషన్ అండి. ఓకే. హ్యాపీగా ఇప్పుడు ప్రతిరోజు మార్నింగ్ వెళ్తే ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అవి మీరు చూసుకోగలుగుతారు హ్యాపీగా. సో ఒక ఏదో లివబుల్, చాలా బతికినట్టు అనిపిస్తుంది అందులో ఉంటే. సో అది మీ కళ్ళ ముందు మీరే రైస్ చేస్తుంటారు అన్నిటినీ. సో మీరే హెడ్, దానికి మీరే రైస్ చేస్తుంటారు. అదొకటి మంచి పని అండి. అప్పుడప్పుడు మీకు ఎస్ఎంసి వర్క్స్ అంటే సాయిల్ మాయిశ్చరైజర్ కన్జర్వేషన్ అంటే ప్లాంటేషన్ మేనేజ్ చేసుకోవాలి ప్రత్యేకంగా. సో దానికోసం మీరు భయపడద్దు. నాకు మ్యామ్ ఒక క్వశ్చన్ రిపీటెడ్ గా వచ్చింది ఏంటంటే అసలు గర్ల్స్ కి ఇది సేఫ్ అని చాలా మంది అడిగారు. సో అవును. మీ యాజ్ ఎ గర్ల్ ఐ కెన్ సే దిస్ ప్రౌడ్ గా చెప్తున్నాను, ఏ ప్రాబ్లం లేదండి. ఒక అడవిలోకి ఎవరిని రానివ్వరు. సో ఒక చిన్న పురుగు కూడా వెళ్ళదు. కాబట్టి ఆ, పెద్ద ప్రాబ్లం లేదు అక్కడ. అండ్ మోర్ ఓవర్ మీరు మీ వాచర్ కింద, మీరు సపోజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయితే మీ కింద వాచర్ ఉంటారు. అండ్ సపోజ్ మీ ఏరియాని బట్టి వర్కింగ్ ఉంటుందండి. కొంచెం సపోజ్ మీరు రెడ్ శాండర్స్ ఏరియాలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు స్ట్రైకింగ్ ఫోర్స్ అనేది కూడా వాళ్ళు యాడ్ అవుతారు, ఒక 5 to 6 మెంబర్స్ ఓకే. అట్లా. సో ఓకే. వాళ్ళు ఉంటారు, వాచర్ ఉంటారు, మీరుంటారు, లోకల్స్ ఉంటారు. సో ఇట్స్ నాట్ యూ హూ ఇస్ గోయింగ్ అలోన్. మీరు ఒక్కలే వెళ్ళట్లేదు, అందరు వెళ్తారు. ఒక టీం వర్క్ లాగా ఉంటుంది ఇది. సో అది భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయిలు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అండి, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ప్రెషర్ ఏముండదు. అంటే డిపెండ్స్, నేను మరీ ప్రెషర్ ఉండదని చెప్పను. ఎందుకంటే వర్క్ ఎక్కడైనా కూడా కొంచెం వర్కే, అది కొంచెం ప్రెషర్ ఉంటుంది. అండ్ ఇది టార్గెట్ బేస్డ్ ఉంటుంది. మనం సపోజ్ మనకి ఇంత అమౌంట్ ఉంటుందండి. ఆ అమౌంట్ కొంచెం మనం కేసెస్ ని పట్టుకుంటూ ఉండాలి. భయపడకండి, అది ఎంత పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మన పైన ఎవరైతే ఎఫ్ఎస్ వాళ్ళు ఉన్నారో అంటే డిఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అండి, ప్రాబ్లం ఏం ఉండదు. ఇంకొకటి ఫారెస్ట్ ఫైర్స్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఇది 24/7 జాబ్ అండి. ఓకే. పర్టికులర్ గా మీకు సండేస్ ఇంకొక హాలిడే అని ఏం ఉండదు. ఇది ఆప్షనల్ హాలిడేస్ మనం తీసుకోవచ్చు అప్లై చేసుకొని. బట్ మీ మొబైల్ ఎప్పుడు ఆన్ లో ఉండాలి. 24/7 డ్యూటీలోనే ఉన్నట్లు. ఇది పోలీస్ జాబే బేసికల్ గా. సో మీరు ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి. కానీ మ్, చాలా మందికి అనుకుంటారు ఇది అసలు పోలీస్ జాబ్ కదా ఎందుకు అని. బట్ అంతకు అడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. అది బేసికల్ గా అంటే మీకు టైం టు టైం వర్క్ ఉండదు కదండి. అదే మెయిన్ అడ్వాంటేజ్ మన గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో అదొకటి మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా పెద్దగా మరి వర్క్స్ ట్వంటీ అంటే ఫోర్ డెవలప్. 24/7 మనము జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మరి ఫిజికల్ స్ట్రెయిన్ అట్లా ఏమనిపించదా? నేను ఇది చెప్దాం అనుకున్నానండి. సో ట్వంటీ ఓకే. ఫోర్ బై సెవెన్ అంటే మనం 24/7 వర్క్ లో ఉంటాం. సపోజ్ నేను ఒక సపోజ్ బీట్కి వెళ్తే మార్నింగే ఎర్లీగా స్టార్ట్ అవుతాం, ఎందుకంటే ఎండలు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి. సో మార్నింగే స్టార్ట్ అయిపోతాం ఎర్లీ అవర్స్ లో, అండ్ ఎర్లీగానే వచ్చేస్తాం. సో పెద్దగా కష్టం అనిపించదు మేడం, అలవాటు పడిపోతాం బేసికల్ గా. కానీ ఓకే. కొంచెం కొంచెం టైర్డ్గా ఉంటది. ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతది. బట్ అది మేడం నేను ఇవి కొన్ని చెప్పకూడదు, బట్ పర్సనల్ గా
టైం ఉంటుంది పర్లేదు. అంటే మధ్యాహ్నం వరకే వర్క్ చేసుకోవచ్చు ఒక్కోసారి పర్లేదు ఒక్కోసారి. అదంతా ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే ఫిజికల్ స్ట్రెయిన్ అంటే ఇప్పుడు లాంగ్ వాకింగ్ అవర్స్ అట్లా ఇప్పుడు మనకి ఫిజికల్ టెస్ట్ లో 16 కిలోమీటర్స్ అనేది ఒక టెస్ట్ పెడుతున్నారు అంటే మనకి వాకింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ ఫిట్నెస్ లెవెల్ చెక్ చేస్తూ ఉంటారు కదా. ఎస్ సో మ్యామ్. మనకి జాబ్ లో కూడా అట్లా ఫిట్నెస్ అంటే ఎక్కువ ఉండాల్సిన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండే టైప్ ఆఫ్ జాబా లేకపోతే రెస్ట్ ఇనఫ్ రెస్ట్ దొరుకుతుందా డేలో? మ్యామ్ ఇట్ డిపెండ్స్ మ్యామ్. ఏరియాని బట్టి డిపెండ్స్ అవుతుంది, మన వర్క్ని బట్టి డిపెండ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నా ఏరియా చూసుకుంటే నాకు కేసెస్ పెద్దగా ఎక్కువ ఉండవు, కానీ రెడ్ శాండేస్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు నైట్ టైం ఎక్కువ పెరాంబులేట్ చేస్తూ ఉండాలి. సో డే టైం వాళ్ళకి కొంచెం ఖాళీగా ఉంటుంది. సో అలా నాకేంటంటే డే టైం కొంచెం బిజీగా ఉంటుంది, నైట్ టైం కొంచెం ఖాళీగా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్. బట్ అది యూనిఫామ్ గా అయితే ఉండదు, ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండవు కాబట్టి మనకి వీళ్ళు చూసుకున్నప్పుడల్లా చదువుకుంటుండొచ్చు, బట్ టైం ఉంటుంది, అది మాత్రం చెప్పగలుగుతాను. సో ఓకే. సో దట్ వాస్ ద నెక్స్ట్ అంటే నేను మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నది అది. ఒకవేళ మనం ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్గా కానీ సెలెక్ట్ అయ్యి జాబ్ జాయిన్ అయితే మనకి మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఆ ప్రిపరేషన్కి ఎట్లా అంటే టైం దొరుకుతుందా? అండ్ ఒకవేళ ఉన్న టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి వర్క్ చేస్తూ? సో నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ కూడా నేను అదే కవర్ చేస్తాను. ఇట్ డిపెండ్స్ అండి. లైక్ బేసికల్ గా వర్క్ ఇట్ డిపెండ్స్, ఏరియాని బట్టి బాగా డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓకే. మాక్సిమం ఒక్కోసారి కొంతమంది స్ట్రెయిన్ అవుతారు ఎక్కువ వర్క్ చేస్తే, కొంతమంది ఏంటంటే మ్యామ్ ఇది ఆబ్వియస్లీ ఫీల్డ్ వర్క్, మీరేం ఆఫీస్ లో కూర్చునేది కాదు. సో బట్ అందరం టీం వర్క్ చేస్తాం కాబట్టి అంత అనిపించదు, కానీ మనకి టైం ఉంటుంది. సపోజ్ ఒక 3-4 అవర్స్ అయినా ఈజీగా ఉంటుంది మనకి డేలో, సో అది ప్రిపేర్ అవ్వచ్చు వేరే ఎగ్జామ్స్ కి. సపోజ్ గ్రూప్ 1 గ్రూప్ 2 మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో అదే కాదు ఇంకా ఈవెన్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా మీకు టైం ఉంటుంది. బట్ నేను కన్సిస్టెంట్ గా ఉంటుంది అని అయితే చెప్పలేను. సపోజ్ ఓకే. సో మనకి ఎవ్రీడే ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ అవర్స్ లేకపోయినా వీక్లీ అగ్రిగేట్ గా కొంచెం ఇన్ని అవర్స్ మిగులుతాయి చదువుకోవడానికి అని మనం ప్లాన్ చేసుకోవచ్చు. యా అంతే. సో అంతే డైలీ సేమ్ కైండ్ ఆఫ్ అవర్స్ మనకి వర్క్ ఉండొచ్చు ఆర్ ఖాళీగా ఉండొచ్చు ఆర్ డైలీ డిఫరెంట్ అవర్స్ ఉండొచ్చు మనకి, అది డిపెండింగ్ ఆన్ యువర్ పోస్టింగ్ ఆ ఏరియాలో ఉన్న దాన్ని బట్టి మీకు ఎన్ని నెంబర్స్. సో కానీ అగ్రిగేట్గా వీక్లీ ఇన్ అవర్స్ మంత్లీ ఇన్ అవర్స్ అని మీరు ఎలకేట్ చేసుకుంటే మీరు అప్పుడు అట్లా మీ స్ట్రాటజీ అంటే ప్రిపరేషన్కి మీరు అట్లా స్ట్రాటజైజ్ చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ ఫర్ ద పీపుల్ హూ వాంట్స్ టు ప్రిపేర్ ఆఫ్టర్ జాయినింగ్ ద జాబ్. ఎస్ ఓకే. మ్యామ్. ఆ, సరే ఇంకా ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? బేసికల్ గా ఏంటంటే ఎవరైతే పర్టికులర్ గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఫ్రెషర్స్ కానీ లేకపోతే ఎవరికైతే కొంచెం ఎన్విరాన్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇట్స్ వండర్ఫుల్ జాబ్ అండి. నేచర్ తో వర్క్ చేయొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, సో బ్యాలెన్స్డ్ వర్క్ ఉంటుంది. కానీ ఎవరైతే గ్రూప్స్ కి ఫర్దర్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఇది కొంచెం మీకు ఒక జాబ్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే నేను పర్సనల్ గా నేను జాయిన్ అయిందే నాకు టైం ఉంటుంది కదా, నేను గ్రూప్ 1 కి సివిల్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు అవును. అనుకుని జాయిన్ అయ్యాను. సో ఓపెన్ గా చెప్పాలంటే అదే మ్యాటర్. కానీ నాకు జాయిన్ అయిన తర్వాత డిపెండ్స్ అండి. మీకు ఒక సీనియర్స్ కొంతమంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ కానీ డిఆర్ఓ కానీ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్స్ కానీ వేరే అవుతున్నప్పుడు మీ వర్క్ వేరే అవుతుంటుంది. సో కానీ అలాగని చెప్పి మీకు అసలు టైం ఉండదా అంటే బానే ఉంటుంది, ఇది మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేస్తారు, ప్రిపేర్ అవుతున్నాం అంటే కొంచెం లీనియన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది, కొంతమందికి ఇవ్వకపోవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ హౌ యూ మేనేజ్ ద బట్ థింగ్స్. స్టిల్ మీకు అగ్రిగేట్ గా ఒక వీక్ లో కొన్ని అవర్స్ అయితే అంటే ప్రిపరేషన్ కి అయితే సఫిషియంట్ టైం దొరుకుతుంది. దొరుకుతుంది. దొరుకుతుందండి, హ్యాపీగా అవును. దొరుకుతుంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ స్ట్రెస్ కూడా పెట్టుకోవద్దు ఎగ్జామ్ కి. బట్ ఫండా ఏంటంటే అసలు ఏం కావాలి ఎగ్జామ్ కి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ అండి. స్ట్రాటజీ ఇస్ ద అల్టిమేట్ థింగ్. ఎన్ని బుక్స్ చదివినా ఇది కాదు. కీప్ యువర్ సోర్సెస్ వెరీ లిమిటెడ్, లిమిటెడ్ గా పెట్టుకొని రివైజ్ చేసుకుంటూ ఉండండి, అదే మెయిన్ థింగ్ అండి. కానీ కరెంట్ అఫైర్స్ కూడా ఇగ్నోర్ చేయొద్దు, కరెంట్ అఫైర్స్ హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి అన్ని. మెయిన్ గా ఇప్పుడు నేను ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నాను మ్యామ్, ఇందాక మిస్ అయ్యాను. ఫారెస్ట్ రిపోర్ట్ ఒకటి ఉంది. సో ఈ ఫారెస్ట్ బికాస్ ఆఫ్ ఫారెస్ట్ రిలేటెడ్ కాబట్టి ఫారెస్ట్ రిపోర్ట్ చూసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది.
మన ఏపీ రిలేటెడ్ లో ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది, సో ఏ ప్లేస్ లో కొంచెం ఫారెస్ట్ ఎక్కువ ఉంది, సో ఫారెస్ట్ కవర్ ఎంత అలాంటివి ఉంది, కొంచెం కవర్ ఫారెస్ట్ ఎంత రిలేటెడ్, ఉంది. ఉమ్. అప్డేట్ చేసుకోండి. సపోజ్ ఫారెస్ట్ యాక్ట్స్ ఏంటి, ఫారెస్ట్ పాలసీస్ ఏంటి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో మీరు చూసుకుంటున్నప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ ప్లస్ ఈ స్టాటిక్ సిలబస్ కూడా కొంచెం ఇంపార్టెంట్. స్టేట్ ఇంకొకటి ఫారెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది 2 ఇయర్స్కి ఒకసారి. సో ద లేటెస్ట్ 2023లో ఉంది, అంతేనా? అంతే మ్యామ్. సో ఆ లేటెస్ట్ది పిక్ చేసుకోండి. అండ్ జిస్ట్ మీకు ఆల్రెడీ ఏదైనా రిపోర్ట్ మీరు ఆన్లైన్లో ఉంటే దానికి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని ఒకటి ఉంటుంది. సో ఆ సమ్మరీ ఒకటి చదివినా కూడా మీకు హైలైట్స్ వాటివి, ఇప్పుడు ఇదే హైలైట్స్ మీకు పిఐబిలో హైలైట్స్ అంటే పిఐబిలో మీరు స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అని కొడితే మీకు హైలైట్స్ మాత్రమే ఒక పేజ్లో వస్తాయి. సో అంతవరకైనా మీరు బై హార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇంకొకటి ఎన్విరాన్మెంట్ రిపోర్ట్స్ చెప్పండి. అయినా కూడా ట్రై చేయండి. ఒక ఫారెస్ట్ రిలేటెడ్ రిపోర్టే కాదు, ఎన్విరాన్మెంట్ లో రిపోర్ట్స్ వస్తుంటాయి. క్లైమేట్ చేంజ్ రిపోర్ట్ అని, చేంజ్ బయోడైవర్సిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్స్. డెవలప్మెంట్ అని. మ్యామ్ ఇది ఫోకస్ చేయాల్సిన ఏరియా బేసికల్ గా అది ఇచ్చారు, పర్టికులర్ గా ఇచ్చారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవును. రిపోర్ట్. నీతి ఆయోగ్ ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తుంది. సో కొంచెం ఆ ఆ. రిపోర్ట్స్ చూసుకుంటూ ఉండండి. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ రిపోర్ట్స్ కొంచెం బాగా గట్టిగా చూసుకోండి. సో అంతే అండి. కీప్ రివైజింగ్, కీప్ ప్రిపేరింగ్, జస్ట్ హ్యాపీగా చదువుకోండి, హ్యాపీగా క్లియర్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూద్దాం. డూ యూ హ్యావ్ అ క్వశ్చన్? సంబడి రేజ్ ద హ్యాండ్. సో ఎస్ మేడం. ప్లీజ్. చెప్పండి. మనం ఇప్పుడు హిస్టరీ ఆఫ్ ఇండియా అన్నారు కదా, జనరల్ స్టడీస్ లో. హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ చెప్పండి. ఇండియన్ హిస్టరీ అందులో విత్ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నారు కదా. అవునండి. అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఆ ఒక కాన్సెప్ట్ చదివి సరిపోద్దా, లేదంటే మోడర్న్ ఇండియా మొత్తం చదవాల్సి ఉంటుందా? మోడర్న్ ఇండియా మొత్తం అవసరం లేదండి. సో ఆ, అక్కడ పర్టికులర్ గా నేషనల్ మూవ్మెంట్ కవర్ చేయమన్నారు కాబట్టి 1885 టు 1947 ఆ పీరియడ్ హైలైట్స్ చూసుకోండి సరిపోతుంది. ఎప్పటి నుంచి మేడం? 1885 ఐఎన్సి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఓకే ఓకే. అప్పటి నుంచి నైన్టీన్ ఫార్టీ 1940s. సెవెన్ అంతే. ఓకే. అంటే ప్రతిదీ కూడా సబ్ గా ఇచ్చారు కదా టాపిక్. ఇండియన్ హిస్టరీ అని, తర్వాత పాలిటీ అండ్ ఎకానమీ అని ఇచ్చారు మేడం. అంటే అందులో మనం కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అని ఇచ్చారు మేడం. ఏం చదవాలి అని? ఏంటండి ఇండియన్ పాలిటీ, పొలిటికల్ హిస్టరీనా? ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ అని ఇచ్చారు. ఒక్క నిమిషం. ఇంక్లూడింగ్ ద కంట్రీస్ పొలిటికల్ సిస్టమ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. అంటే ఆ ఎకానమీ పాలిటీ ఇది ఏ టాపిక్ చదవాలి అని ఏమైనా చెప్పగలరా? ఇవంతా సర్వే అండ్ స్కీమ్స్, మన పాలసీస్ స్కీమ్స్ సర్వేలో కవర్ అయిపోతాయండి. ఓకే. పొలిటికల్ సిస్టమ్ అంటే మ్యామ్ ఇదే జస్ట్ అసలు మన పాలిటీలో కవర్ పార్లమెంట్, అయిపోతుందండి. అంటే పర్టికులర్ టాపిక్ ఏమి ఉంటుందా, పార్లమెంట్ అని, లేకపోతే అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా అలాగా, లేదంటే పొలిటికల్ ఏ సిస్టమ్ అనేది మొత్తం మనం ఇప్పుడు పాలిటీలో చదివే స్ట్రక్చర్ అంతా, అన్ని అంటే చాప్టర్స్ కలిసి పొలిటికల్ సిస్టమ్ అంతా. అదే అంటే మొత్తం చదవాల్సి ఉంటది పాలిటీ మొత్తం, ఎస్. పాలిటీ అంతా, ఇండియన్ పాలిటీ అంతా. డెప్త్ కాకపోయినా ఎగ్జిక్యూటివ్ అవుట్లైన్స్ వాట్ అవుట్లైన్స్. ఇస్ వాట్. క్లియర్ గా కవర్ చేసేయండి మొత్తం. అది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మొత్తం కవర్ చేయండి. ఓకే ఓకే మేడం. మన ఎకానమీ, రిలేటెడ్ టు ఎకానమీ. ఎకానమీ మెయిన్ గా సర్వే చూసుకోండి. అసలు జస్ట్ మేడం చెప్పినట్లు ఫస్ట్ ఒక 4 to 5 pages ఉంటుంది ఎకనామిక్ సర్వేలో. ఆ జస్ట్ ఇండియన్ చూసి ఏపీ, ఏంటండి ఇండియన్ అండ్ ఏపీ. ఇండియా అండ్ ఏపీ రెండు. ఇండియా ఏపీ బోత్ అండి. బేసికల్ గా మీరు కొంచెం ఎన్సీఆర్టీ చూసుకోండి. ఎన్సీఆర్టీ ఆర్ ఎనీ అదర్, మీకు ఏ బుక్ అయితే ఆ బుక్ ఉంటుందో బేసిక్స్ చూసుకోండి. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. నేను అదే కొంచెం ప్రెస్ చేస్తున్నాను ఈ పాయింట్. ఓకే. బేసిక్స్ అయితే వదలద్దు. ఏ సబ్జెక్ట్ లో అయినా సరే బేసిక్స్ ఆర్ టూ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇట్లా కొంత బేసిక్స్ ఉంటాయి. ఆ అవును బేసిక్స్ మేడం. ప్రిపేర్ అయిపోయిన తర్వాత జస్ట్ చూసుకోండి అంతే. ఓకే ఓకే మేడం. మేడం 45 డేస్ ఉన్నాయి కదా, ఏమైనా అంటే ఏ విధంగా ఏది స్ట్రెస్ చేసి సారీ, చదవాలి, ఏ ఏ టాపిక్ విధంగా నాకు స్ట్రెస్ చేసి వినిపించలేదు. చదవాలి, అది వినిపించ అంటే ఏ టాపిక్ మనం, ఏ సబ్జెక్ట్ మనం స్ట్రెస్ చేసి చదవాలి అని ఏమైనా ఉంటుంది మేడం ఈ 45 డేస్ కి? తక్కువ ఉంది కదా. 45 days నన్ను అడిగితే మీరు ఎప్పటి నుంచి అంటే ఏదైనా ప్రిపేర్ అవుతున్నారండి? ఆల్రెడీ చదువుతున్నాను మేడం. సో 45 days ఆ, అనేది రీజనబుల్ టైమే ఉంది బేసికల్ గా మీకు. అవును అవును మేడం, అవును. సో ఏదన్నా స్ట్రెస్ చేయాలా అంటే అన్ని స్ట్రెస్ చేయాలి, అంతా కవర్ చేయాలి. ఓకే కాక మేడం.
పోతే కొంచెం మీకు స్ట్రాంగ్ ఏదైతే ఉందో కొంచెం అది రివైజ్ చేసుకుంటుండండి. వీక్ ఏంటుందో దానికి కొంచెం టైం ఎక్కువ పెట్టండి, కానీ అన్ని కవర్ చేయండి. అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. సపోజ్ డిజాస్టర్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కొంచెం ఫోకస్ చేయండి బాగా. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి కొంచెం బాగా ఫోకస్ చేయండి, వదిలేయకండి. కొంచెం డీప్కి వెళ్ళినా పర్లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ విల్ బి మోర్. ఇన్వాల్వ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఓకే మేడం, అలాగే. ఓకేనా అండి? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. యా. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మేడం బేసిక్సే కదా, అథమెటిక్, క్లియర్గా లేదు. అన్ని మరి అంత బేసిక్స్ అండి, పట్టుకెళ్ళాల్సిన పెద్దగా అవసరం లేదు డీప్ కదా. గా వెళ్ళరు. am I audible? మ్యామ్ am I audible? Yes, yes, you are audible. So, I think ఏంటి it సార్ is. మీరు ఏదో అడుగుతున్నారు? అదే మేడం, అంటే జనరల్ మ్యాథమెటిక్స్ లో ఎస్ఎస్సి స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్స్ అన్నారు కదా, ఆహా. అథమెటిక్ అవని, జియోమెట్రీ అని, స్టాటిస్టిక్స్ అవని బేసిక్సే కదా అంటున్నా, డెప్త్ గా. అన్ని బేసిక్స్ అండి, 10th స్టాండర్డ్ లోనే వస్తాయి. మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ పెద్దగా అసలు వెళ్ళరు. సో కాకపోతే టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకి క్రూషియల్ ఏంటంటే టైమే. అక్కడ టైం వెళ్ళిపోతూ ఉంటుంది, మనం ఒక క్వశ్చన్ మీద స్ట్రిక్ అయి ఉండకూడదు. అవును అంటే మేడం. నేను ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్స్ వచ్చినప్పుడు మనం టైంలో సాల్వ్ టైం, చేయలేమండి. అవును మేడం, ఇచ్చిన టైంలో చేయలేం. సో మీరు కొంచెం అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను ఎస్ఏ గురించి మ్యామ్. బేసికల్ గా ఎస్ఏ అంటే ఏం చదవాలి అని క్వశ్చన్స్ అడిగారు. అవును, సో ఎస్ఏ అంటే మీరు ఆల్రెడీ జిఎస్ లో, ఎన్విరాన్మెంట్ లో ఇవి కరెంట్ అఫైర్స్ చదువుతారు, జిఎస్ చదువుతారు, వీటి మీదనే ఉంటుంది, అంతకంటే ఏమి ఉండదు. అక్కడ మీరు 1 క్వశ్చన్ రాయాలి, 1 ఎస్ఏ రాయాలి. సో మీకు 45 minutes ఏమో ఇస్తారు అనుకుంటా. సో అది అది కూడా క్వాలిఫైయింగ్ ఏ ఉంటుంది, 18 మార్క్స్ ఎంతో రావాలి. సో మీరు పెద్దగా కంగారు పడిపోకండి ఇప్పుడే ఎస్ఏకి ఏం చదవాలి ఏం చదవాలి అని. ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ గా సిలబస్ మొత్తం జనరల్ పార్ట్ 1 పార్ట్ 2 క్లియర్ గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎస్ఏకి ఏంటంటే దీని అన్నిటి మీదనే బేస్ చేసుకొని మనకి ఎస్ఏ ఉంటుందండి. ఓకే. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఎస్. ఎస్ తేజ. మేడం ఇప్పుడు గ్రూప్స్ కి కోచింగ్ తీసుకుంటూ దీనికి కూడా ఆల్టర్నేట్ గా ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? ఏంటండి అర్థం కాలేదు? ఇప్పుడు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటూ దీనికి కూడా టైం బ్యాలెన్స్ చేసుకుంటూ అది ఇది కూడా కవర్ చేయొచ్చు. ఓకే. సో సిలబస్ చూడండి, అంటే మీ గ్రూప్స్ లో ప్రిపేర్ అవుతున్నప్పుడు అన్ని ఆల్మోస్ట్ అవే ఉన్నాయి, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో మీకు గ్రూప్స్ కి ఆ రోజు ప్రిపేర్ అయిన దాంట్లో కొంచెం రిమైనింగ్ టైం ఉంటే అది, సపోజ్ మ్యాథ్స్ ఉంది డీప్ గా అది కవర్ చేసుకోండి, సైన్స్ ఉంది అది గ్రూప్స్ లో కవర్ అవ్వదు, జనరల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ. సో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతూనే మిగతా అంతా గ్రూప్సే కదండి, జనరల్ స్టడీస్ మొత్తం గ్రూప్సే. సో ప్రాబ్లం ఉండదు అక్కడ మీకు. ఓకేనండి తేజ గారు? ఎస్ మేడం. తేజ, అర్థం ఓకే ఇంకా మేడం. డౌట్స్ ఉన్నాయి? ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. ఓకే, ఓకే తేజ. ఇంకా డౌట్స్? ఓకే. Okay, that's the end of our session. I hope that it will provide you మీకు కావాల్సిన డౌట్స్, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఎగ్జామ్ రిలేటెడ్ మీకున్న ఫియర్స్, కన్ఫ్యూషన్స్ ఈ సెషన్లో వీ హ్యావ్ మోస్ట్లీ కవర్డ్ ఎవ్రీ సింగిల్ టాపిక్. అండ్ నార్మల్గా ఫ్రీక్వెంట్గా అందరికీ ఉండే ఆస్పిరెంట్స్కి ఉండే డౌట్స్. అండ్ థ్యాంక్ యూ దోర్సాని గారు వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ పేషెంట్లీ answering all the questions and spending your time with us. Thank you. My pleasure. Thank you.